Hi guys, welcome to LDX Classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. తెలుసు కదా గైస్, వింటర్ సీజన్ కొంచెం కోల్డ్ క్యాచ్ చేశాను, బాగా హెడేక్గా ఉంది. ఇవాళ అందుకోసమే లైవ్ రాలేకపోయాను. ఐఎమ్ వెరీ మచ్ సారీ. సో అందుకోసం ఇంటి నుంచి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో రికార్డ్ చేసేసి. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇవాళ కొంచెం వాయిస్లో ఏమైనా కొంచెం కోల్డ్ వల్ల చేంజ్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఇఫ్ ఎవరికైనా జరిగి ఉంటే. బట్ మన ప్రిపరేషన్ అయితే ఆగొద్దు, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయితే ఆగొద్దు. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ మన ఎల్టీఎక్స్ యూపీఎస్సీ క్లాసెస్ నుంచి మనం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ తీసుకొచ్చాం. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 49 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ వరకు ఏ కోర్స్ మీద కొనుక్కున్నా 20% ఆఫ్ ఆన్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏదైతే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో మీరు ఏ కోర్స్ కొనుక్కోండి, ప్రతి కోర్స్ మీద కూడా మీకు 20% ఆఫర్ అవ్వబోతుంది. బట్ ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, మీరు ఇవన్నీ అవైల్ చేయాలంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో నార్మల్గా మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ మీరు అవైల్ చేయాలనుకుంటే మీకు ఏదైతే ఉందో మీకు ఈఎంఐ ఆప్షన్లో ఉండదు అనమాట, డైరెక్ట్గా సింగిల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరెవరైతే చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారో, ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్స్ తగ్గితే బాగున్నాం, కోర్సెస్ పర్చేస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్కి కోర్సెస్ అనేవి అవైల్ చేస్తున్నారు. సో ఎవరెవరైతే రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, తక్కువ రేట్కి వస్తే కోర్స్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో ఈ ఆఫర్ ఏదైతే ఉందో మీకు December 31st వరకే వ్యాలిడ్. December 31st తర్వాత ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉండదు. సో ఈ ఆఫర్ని అందరికీ ఈక్వల్ చేయడానికి న్యూ స్టూడెంట్స్కి 20% ఆఫ్, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఈఎంఐ ఆప్షన్ మీద కోర్సెస్ కొనుక్కున్నారో ఒకవేళ మీ మిగతా పేమెంట్ మొత్తం మీరు ఇప్పుడు పే చేసేస్తే మీకు 20% ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇవ్వబోతుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ అనేవి యూపీఎస్సీ కోర్సెస్ అనేవి ఎంత లో కాస్ట్కి ఎక్కడ రావు కాబట్టి ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఇనిషియేటివ్. మీకు ఈ కోర్సెస్ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ ఉంటారు, ఆవిడకి కాల్ చేయండి. షీ విల్ రెస్పాండ్ టు యూ వెరీ జెంట్లీ అండ్ షీ విల్ స్పీక్ విత్ యూ అబౌట్ ఆల్ కోర్సెస్. మీ ప్రతి కోర్సెస్ గురించి గైడ్ చేస్తారు. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు ఏ కోర్స్ కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు డైరెక్ట్గా యాప్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఈ కోర్సెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏవైతే మేము ప్రైజెస్ చెప్తున్నామో ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్. ఆఫ్లైన్ కోర్సెస్కి రేటు కొంచెం డిఫర్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఆఫ్లైన్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ 7 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్, డెమోక్రసీస్ పారాడాక్స్, ద చూజన్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. బేసికల్లీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, బీహార్లో స్టార్ట్ అయింది. ప్రతి స్టేట్లో ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా, బేసికల్లీ సిటిజన్షిప్ గురించి అనమాట. సో దాని గురించి డెమోక్రసీ పారాడాక్స్ లోపల వి ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటారు కదా గవర్నమెంట్. సో అక్కడ పీపుల్ అంటే ఎవరు, సిటిజన్స్ అంటే ఎవరు అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో సెకండ్ ఆర్టికల్, ఎ న్యూ స్టెప్ ఇన్ డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో. సో బేసికల్లీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇండియా చైనా రిలేషన్షిప్స్ గురించి. ఎందుకంటే ఇండియా చైనా రిలేషన్షిప్స్, చైనా అనేది ఒక సోషలిస్ట్ కంట్రీ కాబట్టి తన యొక్క 5-year పాలసీని అనౌన్స్ చేసింది. ఆ పర్స్పెక్టివ్లో సెకండ్ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్, షెకావత్ ఇనాగ్రేట్స్ 3 days హార్న్బిల్ ఫెస్ట్ ఇన్ నాగాలాండ్. సో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి ప్రిలిమ్స్లో. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకుంటాం. ఫోర్త్, చైనా మస్ట్ గివ్ అష్యూరెన్స్ ఇండియాస్ వోంట్ బి టార్గెటెడ్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఇండియన్స్ అనేవాళ్ళు టార్గెట్ అవ్వరు అనేసి చైనా అష్యూరెన్స్ ఇవ్వాలని ఫోర్త్ ఆర్టికల్. ఫిఫ్త్, వాట్ ఈజ్ ఇండియాస్ పోస్ట్స్ ధ్రువ ఫ్రేమ్వర్క్. ధ్రువ గురించి మొన్న మీ గురించి ఒక షార్ట్ చేశాను. ఏంటో అది బేసికల్లీ యూపీఐ లాంటిది బట్ విత్ డిఫరెంట్ ఫీచర్స్ అనమాట. సో దాని గురించి
మళ్ళీ మాట్లాడతాం అనమాట, ఫుల్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ how new Director General of Civil Aviation Rules put human limits at center of the air. So human limits ఏవైతే ఉన్నాయో పైలట్స్ వాళ్ళ గురించి 6th ఆర్టికల్. అండ్ 7th, 7 states contribute more to total taxes than their share for the devolution. 7th ఆర్టికల్ దీని గురించి. ఏవైతే 7 states ఉన్నాయో వాళ్ళకి సెంటర్ నుంచి వచ్చే డబ్బుల కన్నా వాళ్ళ నుంచి వెళ్తున్న షేర్ ఎక్కువ అంట, వాళ్ళ దగ్గర నుంచి వెళ్తున్న ట్యాక్సెస్ ఎక్కువ అంట, వాళ్ళ స్టేట్స్లో ఉండే ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళ నుంచి వెళ్ళే డబ్బులు ఎక్కువ అంట. సో ఆ ఆర్టికల్లో నార్మల్గా సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఇంకా ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి అనమాట. ఈ 7 ఆర్టికల్స్ని మనం కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ కొంచెం అనాలిసిస్ ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. ఫాస్ట్ పేస్డ్ అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను లిమిటెడ్ టైం లోపల. ఐ హోప్, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగుండుంటే బాగానే ఉన్నాను, హెల్త్ బాగాలేదు, సో మీకు కూడా అన్కంఫర్టబుల్ అవ్వద్దు అనేసి అది. సో మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ లోపల యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తెలుసు కదా. నార్మల్గా మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉండేది. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ద మోస్ట్ పాపులర్ కోర్స్, ఎందుకంటే జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, బెస్ట్ టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ఎవరెవరైతే యూపీఎస్సీ మెయిన్స్ రాశారో ఆ ఫ్యాకల్టీతో మీకు టీచ్ చేయబడుతుంది. సో ఇవన్నీ కోర్సెస్ కూడా మీకు ఉంటాయి. ప్రతి కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ లెవెల్ వరకు, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎన్సీఆర్టీస్ ప్రతి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ మీకు యాప్ లోపల డిస్కస్ చేయించబడింది. సో మీ డైరెక్ట్ క్లాసెస్కి వచ్చే ముందు ఎన్సీఆర్టీ క్లాసెస్ చూసుకుని రావడం వల్ల మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇంకా బాగా బిల్డ్ అవుతుంది. ఇది సపరేట్ కోర్స్ కూడా ఉంది. ఎవరెవరైతే ఇప్పుడే బేసిక్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, మేము ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇంకా తీసుకోవట్లేదు అనుకునే వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోండి. అది చాలా అంటే చాలా మీకు బేసిక్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎవ్రీడే మార్నింగ్ హిందూ అనాలిసిస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా కార్తిక్ సార్ మిగతా ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తున్నారు. మా ఇద్దరం కలిపి కాంప్రిహెన్సివ్గా మీకు అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్ని ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ సీసాట్. చాలా మందికి జిఎస్ పేపర్ 2లో సీసాట్ అంటే భయం, బేసికల్లీ బికాస్ ఆఫ్ దిట్స్ మ్యాథ్స్ ఫోబియా అనమాట. సో దాని గురించి మన దగ్గర 3 months కాంప్రిహెన్సివ్ కోర్స్ ఉంటుంది. ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి సమ్, ప్రతి ప్రాబ్లమ్, ప్రతి మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎవ్రీ వీక్ ప్రిలిమ్స్కి మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతుంటే, ఎండ్ లోపల మీకు ఫుల్ లెంత్ టెస్ట్లు అవుతుంటే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే ఒక ఆన్సర్ ఇచ్చి, చక్రి సార్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఎలా రాయాలో చెప్పి మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇస్తారు. 10 minutes, 9 minutes, 15 minutes ఇచ్చి మీరు దాన్ని రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంట్రడక్షన్లో తప్పులు ఉన్నాయా, బాడీలో తప్పు ఉందా, కన్క్లూజన్లో తప్పు ఉందా చూసేసి మీకు లాస్ట్ లోపల మీకు రివ్యూ మార్క్స్ ఇచ్చేసి మీ యొక్క ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్ పెంచడానికి ట్రై చేస్తారనమాట. మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయిపోయి మీకు ఎల్టీఎక్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో 70,000కి వచ్చేవి మీకు ఇప్పుడు 56,000కి వస్తుంది, 20% బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్తో. సో ఈ 56,000కి అవైల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, యూ హ్యావ్ టు పే అట్ ఎ సింగిల్ టైం లోపల మీరు పేమెంట్ చేయాలి. ఈఎంఐ ఆప్షన్ లోపల దొరకదు. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. మీకు కోర్సెస్ అనేవి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో తెలుగు మీడియం క్లాసెస్ స్టార్ట్ అయిపోయి జోగ్రఫీ ప్రసాద్ సార్ డీల్ చేస్తున్నారు, ఎకానమీ సురేష్ సార్. సో మీకు తెలుగు మీడియం కూడా యూపీఎస్సీ ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారో అదే ఫ్యాకల్టీ చెప్పడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ ఆఫర్స్ కూడా December 31st వరకే. సో ఇక్కడ మేము క్లాసెస్ ఎట్లా టీచ్ చేస్తాం అని తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీతో కార్డియల్గా మాట్లాడి మీ రిక్వైర్మెంట్ బట్టి మీ కోర్స్ని సజెస్ట్ చేస్తారు. లేదు అనుకుంటే యూ కెన్ కమ్ టు విశాఖపట్నం క్యాంపస్. ఇట్ ఈజ్ ఇన్ ఎంఈపీ సెక్టర్ 8. ఇక్కడికి రండి. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. డైలీ నన్ను చూస్తుంటారు కదా, అక్కడి నుంచే చెప్తుంటాను. అట్లీస్ట్ మాతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే యూ హ్యావ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. సో ఇప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మా దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కూడా లాంచ్ చేసాం. ఇందులో ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ అన్నీ కూడా మీకు ఇవ్వబడుతున్నాయి అన్నమాట. ఫీ అది 80,000 ఉండేది, ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ ద్వారా మీకు ఫీజు 64,000 అయిపోయింది.
దట్ టు ఇన్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అనమాట. ఎందుకంటే ఏపీ లోపల తెలంగాణ లోపల జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి, మంచి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో యూ ఆల్ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అనమాట. మీ యొక్క ప్రిపరేషన్ బట్టి మీరుండే లెవెల్ బట్టి మీకు నచ్చినట్టు కోర్స్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ యూటిలైజ్. సో ఏ డెమో కావాలన్నా ఏం తెలుసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 78938995553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు, మీకు ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. So let's dive into our first article. Democracy paradox, the chosen people of the state. Basically ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే బేసికలీ సిటిజన్షిప్ గురించి. ఎందుకంటే డెమోక్రసీ అంటే ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. కాబట్టి ఇక్కడ పీపుల్ అంటే ఎవరు? సో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం లోపల ఎలక్టోరల్ రోల్స్ని ఏం చేస్తుంది, తనకుండే ఆర్టికల్ 324 పవర్తో 326 పవర్తో ఇంకా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, మీకు చెప్పే కదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 పవర్తో ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది, రివైజ్ చేస్తుంది. మనకు తెలుసు ఎవరు ఓటు వేయగలరు, సిటిజన్ అయితే వేయగలరు. సో ఇది ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఎవరెవరినైతే బయటికి తీసేస్తుందో వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ కాదా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిటిజన్షిప్ని డిటర్మైన్ చేసే పవర్ ఉందా? ఎందుకంటే మనకు ఆర్టికల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఒక సెకండ్ ఆగండి, మనకి ఆర్టికల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆర్టికల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ గురించి ఒకరు డీల్ చేయగలరు, పార్లమెంట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్ లేదు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా అది జరుగుతుందా అని డిస్కస్ చేసేదే ఈ ఆర్టికల్ అనమాట. లెట్స్ డైవ్ అండ్ లుక్ ఇన్ టు అవర్ అనాలిసిస్. కాంటెక్స్ట్. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ఇండియా సిటిజన్షిప్ గవర్నెన్స్ పారాడాక్స్. దేన్ని ఎగ్జామిన్ చేస్తుంది? ఇండియన్ సిటిజన్షిప్ గవర్నెన్స్ పారాడాక్స్. ఏంటి? ఆల్దో ఇండియన్ పాస్పోర్ట్స్ అండ్ ఎలక్టోరల్ రోల్స్. పాస్పోర్ట్స్ అంటే మీరు బయట కంట్రీస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు ఏముండాలి? పాస్పోర్ట్స్ ఉండాలి కదా, ఇండియన్ పాస్పోర్ట్స్. అండ్ ఎలక్టోరల్ రోల్స్ అంటే మనం ఓటింగ్ చేస్తాం కదా, ఆ ఓటింగ్ చేసినప్పుడు ప్రతి ఊర్లో వాళ్ళ లిస్ట్ వస్తుంది, దాన్ని ఎలక్టోరల్ రూల్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ సిటిజన్స్. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు? ఇండియన్ సిటిజన్కి ఇస్తారు. ఎవరెవరు ఓట్ వేయగలరు? ఇండియన్ సిటిజన్ అయితే వేయగలరు. నెయిదర్ డాక్యుమెంట్ ఈజ్ డెఫినెటివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఈ పాస్పోర్ట్ కానీ ఈ ఎలక్టోరల్ రోల్లో కానీ మీ నేమ్ ఉన్నంత మాత్రాన మీరు సిటిజన్ అని కాదు. ఇక్కడి నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ చేస్తాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్? ఆధార్ అంటాడు, లేకపోతే ఎలక్టోరల్ రోల్స్ అంటాడు, ఇండియన్ పాస్పోర్ట్స్ అంటాడు. ఇండియాలో సాడ్లీ ఏంటంటే ఏ డాక్యుమెంట్ కూడా మీ యొక్క సిటిజన్షిప్ని చెప్పదు. పాస్పోర్టు చెప్పదు, ఎలక్టోరల్ రోల్ చెప్పదు. ఎందుకంటే వీటిని ఈజీగా ట్యాంపర్ చేసేయచ్చు. అర్థమైందా? సో నెయిదర్ డాక్యుమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. దిస్ డిబేట్ has resurfaced due to ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది ఇప్పుడు రీసెంట్గా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రమోటింగ్ లీగల్, ప్రొసీజరల్ అండ్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్ అబౌట్ హూ డిటర్మైన్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ అనే దాన్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చేస్తుందా, పార్లమెంట్ చేస్తుందా, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందా? ఎవరు డిటర్మైన్ చేస్తారు? ఫిలసాఫికల్ క్వశ్చన్. హూ డిటర్మైన్ సిటిజన్షిప్? వాట్ కాన్స్టిట్యూట్స్ ప్రూఫ్? ఏది ప్రూఫ్? నేను సిటిజన్ అని చెప్పడానికి నాకు ప్రూఫ్ ఏది? అండ్ హౌ ద స్టేట్స్ డిఫైన్స్ ఇట్స్ పీపుల్ ఇన్ ఎ డెమోక్రసీ. దాని గురించి మాట్లాడుతుంది. డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వద్దాం. సిటిజన్షిప్ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ వర్సెస్ ప్రూఫ్. ఏ పాస్పోర్ట్ అండ్ ఏ ఓటర్ రోల్ ఎంట్రీ ఇండికేట్ సిటిజన్షిప్ బట్ నాట్ ప్రూవ్ ఇట్. ఇప్పుడు నేను ఇండియన్ సిటిజనా కాదా అది చెప్పడానికి నేనేం చూపిస్తాను? ఆధార్ కార్డ్. అందరూ గుర్తుపెట్టుకోండి, ఆధార్, మీ చేతిలో ఉండే ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్, ఇది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీకి. ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఈవెన్ ఫారినర్స్ దగ్గర కూడా ఆధార్ కార్డు ఉంటుంది. ఎవరెవరైతే ఇండియాలో 6 months కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఇవ్వచ్చు. మీరందరూ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నాడు? నా దగ్గర ఒక పాస్పోర్ట్ ఉంది, లేకపోతే మా విలేజ్లోనో మా కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఓటేసే హక్కు ఉంది. ఓటర్ ఎంట్రీ ఇండికేట్స్ సిటిజన్షిప్ బట్ నాట్ ప్రూవ్ ఇట్. బట్ నేను
సిటిజన్ అని ప్రూవ్ చేయదు, జస్ట్ నేను సిటిజన్ అనుకోవచ్చు కానీ బట్ డస్ నాట్ ప్రూవ్ ఇట్. పీపుల్ కెన్ ఫార్జ్ ఆర్ మ్యానిపులేట్ దీస్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఫేక్ పాస్పోర్ట్స్ వస్తాయి లేదా, మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, ఇండియన్ సినిమాస్లోనే చాలా వరకు ఉంటాయి. మన హీరో ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ నేషనాలిటీస్ మీద, విలన్స్ డిఫరెంట్ డిఫరెంట్ నేషనాలిటీస్ మీద సిటిజన్షిప్ తీసుకుంటారు అనమాట. కెన్ ఫోర్జ్ ఆర్ మ్యానిపులేట్ డాక్యుమెంట్స్, హెన్స్ దేర్ ఎవిడెంటరీ వాల్యూ ఇస్ లిమిటెడ్. This tension between status of evidence and evidence of status lies at the heart of current debate. So ఇప్పుడు డిబేట్ అంతా దీని గురించి నడుస్తుంది అనమాట. ద లీగల్ ఛాలెంజ్ ఫర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తుందో దానికి లీగల్ ఛాలెంజెస్ ఏమున్నాయి. ద ఛాలెంజ్ టు ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెస్ట్ ఆన్ 3 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ కెనాట్ డిటర్మైన్ సిటిజన్షిప్. చెప్పా కదా, ఎవరు చేసుకుంటారు సిటిజన్షిప్ అనేది ఆర్టికల్ 11 ప్రకారం పార్లమెంట్కి పవర్ ఉంది. ఆర్టికల్ 11 ప్రకారం పార్లమెంట్కి పవర్ ఉంది. అది ఎవరికి ఇస్తారు సిటిజన్షిప్, హోమ్ మినిస్ట్రీ. ప్రతిసారి హోమ్ మినిస్ట్రీ సిటిజన్షిప్ గురించి చూస్తారు. అదే చెప్తున్నా చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెనాట్ డిటర్మైన్ సిటిజన్షిప్, ఓన్లీ ద హోమ్ మినిస్ట్రీ అండ్ ద బాడీస్ అండర్ ఫారెన్ యాక్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ కెన్. సో ఇది పోయింది. సెకండ్, ద లా డస్ నాట్ పర్మిట్ ఎ మార్చ్ సిటిజన్షిప్ వెరిఫికేషన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సిటిజన్షిప్ వెరిఫికేషన్ కాదు, జస్ట్ అదొక ఎలక్టోరల్ రోల్ డివిజన్. ఎలక్టోరల్ రోల్స్ కనెక్షన్స్ మస్ట్ బి ఇండివిజువలైజ్డ్. సో అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారిపోవాలి. ఇది మాస్ సిటిజన్షిప్ వెరిఫికేషన్ అనేది చేసుకోకూడదు. థర్డ్, determining whether someone is foreigner is a quasi judicial function, not a field level administrative task. ఒకడు ఫారినరా కాదా, ఇల్లీగల్ మైగ్రెంటా కాదా అని చెప్పేది అనేది ఒక క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్, అది ఒక అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కాదు, అంటే ఒక జ్యుడిషియల్ బాడీ చెప్పాలి. ద ఎలక్షన్ కమిషన్ ఏంటి చెప్తుంది, ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ ప్యూరిటీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎక్కడి నుంచి పవర్ వచ్చింది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఆర్టికల్ 324 అండ్ 326. 324 ఏం చెప్తుంది, సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా మొత్తం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. 326 ఏం చెప్తుంది, యూనివర్సల్ అడల్ట్ సర్ఫరాజ్, 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటేసే హక్కు ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 దేని గురించి మాట్లాడుతుంది, ఎలక్టోరల్ రోల్స్. ఈ మూడిటి ప్రకారం ఎవరికి పవర్ వచ్చింది ఎలక్టోరల్ రోల్స్ని ప్యూరిఫై చేయడానికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే ఆర్గ్యూ చేస్తుంది చూడండి. Election Commission of India argues it must ensure purity of electoral rolls, which requires verifying citizenship. Critics say this cross legal boundaries. So ఇది ఏమవుతుంది, క్రిటిక్స్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది లీగల్ బౌండరీస్ క్రాస్ చేస్తుంది. ద డీపర్ ఫిలసాఫికల్ ప్రాబ్లమ్, ఎప్పుడైనా యూపీఎస్సీ మెయిన్స్ లోపలికి వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ అనేవి ప్రిలిమ్స్లో హెల్ప్ అవుతాయి. మెయిన్స్ లోపలికి వచ్చినప్పటికీ, ఇంటర్వ్యూస్ లోపలికి వచ్చినప్పటికీ ఫిలసాఫికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. హూ ఈజ్ ప్రెస్యూమ్డ్ టు బి సిటిజన్, అసలు సిటిజన్ అనేవాడు ఎవరిని మనం ప్రెజ్యూమ్ చేస్తాం. ద కోర్ ఇష్యూ ఈజ్ నాట్ జస్ట్ ప్రొసీజరల్, ఇట్ ఈస్ ఫిలసాఫికల్. షుడ్ రెసిడెంట్స్ బి ప్రెజ్యూమ్డ్ సిటిజన్స్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆర్టికల్, నేను విజయనగరంలో ఉంటున్నా, నేను ఎక్కడ విజయనగరంలో ఉంటాను, ఇది పార్ట్ ఆఫ్ ఏపీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఆర్టికల్ ఫస్ట్ పాయింట్లు ఏమన్నాడు, షుడ్ రెసిడెంట్స్ బి ప్రెజ్యూమ్డ్ సిటిజన్స్, అంటే నేను విజయనగరంలో ఉంటున్నా కాబట్టి నేను సిటిజన్గా మీరు పరిగణించవచ్చా, అన్లెస్ ప్రూవెన్, నేను కాదని మీరు ప్రూవ్ చేసినంత వరకు, ఫస్ట్ది. ఆర్ షుడ్ ఇండివిజువల్స్ ప్రూవ్ సిటిజన్షిప్ బిఫోర్ బీయింగ్ రికగ్నైజ్, లేకపోతే నా అంతటి నేనే సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాలా ఫస్ట్, తర్వాతే రికగ్నైజ్ చేస్తారా. ఈ 2 కేసెస్ ఉన్నాయి. ఏం చెప్తున్నారు, ఫస్ట్ నేను రెసిడెంట్ అయితే చాలు, అన్లెస్ గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి, అప్పటి వరకు నేను సిటిజన్, లేకపోతే ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి సెకండ్ క్లాస్, ఆ కేసులో నేను సిటిజన్ అనేది అవుతుంది అనమాట. దిస్ గోస్ టు ద హార్ట్ ఆఫ్ ఇండియన్స్ డెమోక్రటిక్ నార్మ్స్. ఇది ఇండియన్ డెమోక్రటిక్ నార్మ్స్కి ఒక హార్ట్ అనమాట. నో సింగిల్ డాక్యుమెంట్ ప్రూవ్ సిటిజన్షిప్. ఇండియా లోపల ఏ డాక్యుమెంట్ కూడా మీ సిటిజన్షిప్ చూపించదు. ద సిటిజన్షిప్ యాక్ట్ డిఫైన్స్ హూ ఈజ్ అ సిటిజన్ బట్ నో డాక్యుమెంట్ కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్. మన ఇండియా లోపల ఏముంది, సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. ఎప్పుడు తీసుకొచ్చాం, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. దీని ప్రకారం సిటిజన్ అవ్వాలి అంటే ఏమేమి చేయొచ్చు, ఏ టైంలో పుట్టాలి, మన మదర్ ఎవరు, మన ఫాదర్ ఎవరు, వాటి గురించి అయి ఉంటుంది. మనకి పెళ్ళి అయితే మన ఫారినర్ వైఫ్ ఎన్ని సంవత్సరాలు ఇండియాలో ఉండాలి, వీటి గురించి మాట్లాడుతుంది తప్ప, బట్ నో డాక్యుమెంట్ కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిషెస్. ఒక్క డాక్యుమెంట్ గురించి కూడా చెప్పదు, ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే మీరు సిటిజన్ అని చెప్పడానికి. The Home Minister, when asked in Parliament, could not cite any document that proves citizenship. Next year prelims ki to probable question. నన్ను ఎందుకంటే యూపీఎస్సీ వాడు ఇలాంటి ఏరియాస్ని నీట్గా పిక్ చేసుకొని మనం లాక్ చేయడానికి చూస్తాడు అనమాట.
The Home Minister, when asked in Parliament, could not cite any document that proves citizenship. India has two things. ఒకటి ఏంటన్నాడు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇంకొకటి ఎన్ఆర్సి. సో ఇక్కడ 2 టర్మ్స్ గురించి మాట్లాడాడు. చాలా బేసిక్ డిఫరెన్స్. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్, ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇంకొకటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటంటే యుఎస్ఏ నుంచి ఒకడు ఉన్నాడు విజయనగరంలో, సొమాలియా నుంచి ఒకడు ఉన్నాడు, ఇక్కడ లోకల్ ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా విజయనగరంలో ఉంటున్నారు కాబట్టి ఎక్కడ రిసోర్సెస్ వాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళ డేటా ఉండేది ఏంటంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటి, ఇండియాలో 6 months కన్నా ఎవడు ఎక్కువ ఉన్నా సరే వాళ్ళ యొక్క రిజిస్ట్రీ అనేది ఉండాలి. ఎందుకంటే ఎవరు ఉంటున్నారో తెలుసుకోవాలి, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం కోసం, వాటి కోసం. అది చూసుకునేది ఎవరు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. దెన్ వాట్ ఈస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్? ఇదేంటంటే ఇండియాలో ఉండే సిటిజన్స్ లిస్ట్ గురించి మాట్లాడేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనమాట. మీకు యూపీఎస్సీలో మాట వస్తే అడుగుతాడు క్వశ్చన్, ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి మధ్య మీకు డిఫరెన్స్ తెలియాలి. ఇక్కడ అదే మాట్లాడుతున్నాను చూడండి. India has national population register, but NRC is the only legal citizen register. చెప్పా కదా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లోపల అందరూ ఉంటారు, బట్ ఎన్ఆర్సీ is the only legal citizen register and it never been fully implemented. ఎన్ఆర్సీ అనేది ఇండియాలో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. Thus legal status and documentary evidence remain mismatched. So NPR, National Population Register, NRC and the rules underlying identify verification ఏంటి, NPR records basic demographics data. చెప్పా కదా, ఎవరున్నా పర్లేదు, యూఎస్ఏ ఎవడున్నా పర్లేదు, సొమాలియా ఎవడున్నా పర్లేదు, ఎవడున్నా పర్లేదు, బేసిక్ డేటాను చూసుకుంటుంది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. బట్ ఎన్ఆర్సీ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎన్పిఆర్ బై ఫ్లాగింగ్ డౌట్ఫుల్ ఇండివిజువల్స్. ఎన్పిఆర్ నుంచి ఎవరెవరైతే డౌట్ఫుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసేస్తారు అనమాట, ఫారినర్స్ని. అక్కడి నుంచి వచ్చేది ఏంటంటే ఎన్ఆర్సీ. Citizenship rules describe how national identity cards will eventually be issued. So ఎలా ఇష్యూ చేస్తారని చెప్తున్నారు అనమాట. The special intensive revision resembles NRC like verification. సో ఎన్ఆర్సీ చేస్తున్నాం ఇప్పుడు, ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవుతుందో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిఫికేషన్ అంటుందో ఇది ఏం చేస్తుందంటే బేసికలీ సిటిజన్షిప్ని వెరిఫై చేస్తుంది. రేజింగ్ కన్సర్న్స్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అంత పెద్ద పవర్ లేదు, సిటిజన్షిప్ని డిటర్మైన్ చేసే పవర్ లేదు. సో అలాగే కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ అవుతుందని చెప్తున్నారు అన్నమాట. Burden of proof on individuals and not on the state అంట. ఇండియన్ లాస్ ప్లేసెస్ ద బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ సిటిజన్షిప్ ఆన్ ద ఇండివిజువల్స్ వెన్ ఛాలెంజ్డ్. ఇప్పుడు నేను సిటిజనా కాదా అనేది గవర్నమెంట్ ప్రూవ్ చేయదు, ఏంటి ప్రూవ్ చేసుకోవాలి, అందుకే దాన్ని ఏమంటాం బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఒక లీగల్ లాంగ్వేజ్ అనమాట. This was embedded in National Population Register exercises of 2010 and 15. దాంట్లో లోపల చెప్పారు BJP has dropped the promise of nationwide NRC from its 2024 manifesto, though NPR still may be updated. NRCని తీసేసింది కానీ NPR మాత్రం చేస్తానని చెప్పింది. ఎందుకంటే NRC అనేది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, గొడవలు అయిపోతాయి. ఇండియా షిఫ్ట్ ఫ్రమ్ జుస్సోలి టు జుస్ సాంగ్విన్స్. సో జుస్సోలి అంటే ఏంటి, జుస్ సాంగ్విన్ అంటే ఏంటో తెలియాలి. జుస్సోలి అంటే ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, యూఎస్తో కంపేర్ చేసుకోండి. యూఎస్ లోపల నేను వెళ్ళా, నాకు నా వైఫ్కి పెళ్ళయింది. యూఎస్ లోపల మా ఇద్దరికి పిల్లలు పుట్టారు, వాళ్ళు డైరెక్ట్గా యూఎస్ సిటిజన్స్ అయిపోతారు. దాన్ని ఏమంటాం జుస్సోలి. జుస్సోలి అంటే పుడితే చాలు, ఆ నేల మీద పుడితే చాలు అక్కడ సిటిజన్ అవుతారు. జస్ సాంగ్విన్స్ అంటే పుడితే సరిపోదు, రిలేషన్ ఉండాలి, ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే ఇద్దరు కానీ ఆ కంట్రీ సిటిజన్స్ అయితేనే సిటిజన్షిప్ ఇస్తారనమాట. సో ఫస్ట్ ఇండియా లోపల ఏముండేది, జస్సోలి. ఫౌండింగ్ లీడర్స్ సపోర్టెడ్ జస్సోలి, సిటిజన్షిప్ బై బర్త్. బట్ ఏమైందంటే ఎస్పెషల్లీ 1980s లోపల ఇండియా మూవ్ టువర్డ్స్ జస్ సాంగ్విన్స్. సో ఇండియా లోపల ఇప్పుడు పుడితే సరిపోదు, ఇండియా లోపల ఏముండాలి, పేరెంటేజ్ లీనియేజ్ ఉండాలన్నమాట, అప్పుడే మనం సిటిజన్ అవుతాం. Citizenship based on descent and parental citizenship. This shift reflects concerns over illegal migration and changes in political attitudes. మెయిన్గా ఇండియా లోపలికి ఏమైపోతుంది, ఇల్లీగల్ మైగ్రేషన్ పెరిగిపోతుంది. ఇంక్రీజింగ్ రెస్ట్రిక్టివ్నెస్ ఆఫ్ సిటిజన్షిప్ బై బర్త్, లాస్ చేంజ్. అప్ టు 1987 వరకు ఏంటి, బార్న్ ఇండియాలో పుడితే చాలు సిటిజన్, మా అమ్మ నాన్నతో సంబంధం లేదు. 87 నుంచి 2004 వరకు
మా నాన్న అమ్మ లోపల ఎవరో ఒకరు సిటిజన్ అయితే చాలు. ఆఫ్టర్ 2004 తర్వాత ఒకరు అయితే చాలు, ఇంకా ఇంకొక అదర్ పేరెంట్ నాట్ బి ఇల్లీగల్ మైగ్రెంట్. ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ పర్మిషన్ లేకుండా దొంగచాటుగా వచ్చేస్తారు కదా, వాళ్ళు ఏమంటాం, illegal migrants. అది అవ్వకూడదు. The 2003 amendment introduced the idea of illegal immigrants, tightening birth based citizenship further. So illegal migrants ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ రాదు. లెసన్స్ ఫ్రమ్ ఎన్ఆర్సీ, అస్సాం ఎన్ఆర్సీ. అస్సాం లోపల పెద్ద మూవ్మెంట్స్ అయ్యాయి, మీ అందరికీ తెలిసిందే కదా. సో అస్సాం లోపల ఆల్ ఇండియా అస్సాం స్టూడెంట్స్ ఫెడరేషన్ అని ఉంటుంది అనమాట. అది చేసిన లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ వల్ల అస్సాం లోపల ఏం కండక్ట్ చేశారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఎన్ఆర్సీ ఇన్ అస్సాం ఇన్వాల్వ్డ్ మాసివ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. మెనీ రెసిడెంట్స్ వర్ మార్క్ డి ఓటర్స్ అంటే ఏంటి, డౌట్ఫుల్ ఓటర్స్. దేర్ ఓటింగ్ రైట్స్ వర్ సస్పెండెడ్ అన్లెస్ సిటిజన్షిప్ వాస్ ప్రూఫ్డ్. వాళ్ళు ఓటింగ్ రైట్స్ అనేవి ఏం చేశారు, సస్పెండ్ చేశారు వాళ్ళు సిటిజన్షిప్ ప్రూవ్ చేసినంత వరకు. పోస్ట్ ప్రాసెస్ కట్ ఇన్ లీగల్ సపోర్ట్ అండ్ ప్రొసీజరల్ కాంప్లెక్సిటీస్ కాజ్ లాంగ్ టర్మ్ డిసెన్ఫ్రాంచ్మెంట్ ఫియర్స్ అనమాట. వాళ్ళు ఎక్కడ సిటిజన్షిప్ అయిపోతారు అనేసి అనుకున్నారు అనమాట. ద డెమోక్రసీ పారాడాక్స్, హూ క్రియేట్స్ హూమ్ అంటున్నాడు. ఇన్ థియరీ ద స్టేట్ డిరైవ్స్ పవర్ ఫ్రమ్ ద పీపుల్. నార్మల్గా మీకు పాలిటీ మీరు నేర్చుకొని ఉండుంటే, ఒక మంచి టీచర్ దగ్గర నుంచి నేర్చుకుని ఉండుంటే మీకు చెప్పేవారు, ఒక కాన్స్టిట్యూషన్ ఈజ్ అ కాంట్రాక్ట్ అనమాట. స్టేట్కి పవర్ అనేది పీపుల్ నుంచి వస్తుంది. బట్ ఇన్ సిటిజన్షిప్ వెరిఫికేషన్ ద స్టేట్ డిసైడ్స్ హూ ద పీపుల్ ఆర్. సిటిజన్షిప్ వెరిఫికేషన్ లోపల ఈడ్ సిటిజనా కాదనేది ఎవరు డిసైడ్ చేస్తారు, స్టేట్ డిసైడ్ చేస్తుంది. బ్యూరోక్రటిక్ అండ్ పోలీస్ ఏజెన్సీ end up exercising authority to recognize identity. అది జరుగుతుంటుంది అనమాట. Thus the democratic logic gets reversed. The people constitute the state. మనందరం కలిసి స్టేట్ని ఫామ్ చేస్తాం, బట్ స్టేట్ డిటర్మైన్స్ ద పీపుల్. ఇది జరుగుతుంది అనమాట. ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్, దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హెవీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా సిటిజన్షిప్ మీద ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు ఎలాగో ఈ ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్, పార్ట్ 2 ఆఫ్ ది సిటిజన్షిప్ ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ప్రతిదీ కూడా చదవండి. చదివితే మీకు అట్లీస్ట్ సిటిజన్షిప్ మీద ఒక ఐడియా వస్తుంది అనమాట. కింద కామెంట్ సెక్షన్ లోపల ఏం కామెంట్ చేస్తారంటే, ఇండియా లోపలికి సిటిజన్షిప్ ఏ విధాలుగా రావచ్చు అకార్డింగ్ టు సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. కన్క్లూజన్, citizenship determination is not merely administrative, it is deeply political and philosophical. So special intensive revision ఏదైతే ఉందో kindles anxiety associated with NRC like exercises. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సిటిజన్షిప్ ప్రూవ్ చేస్తుంది. హలో, నువ్వు క్లాస్లో ఉన్నా? క్లాస్లో ఉన్నా నన్ను అమ్మా. In a democracy, the burden of proving one's belonging should not fall disproportionately on individuals. డెమోక్రసీ లోపల నన్ను సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడం అనేది నా మీద పడిపోవడం అనేది చాలా మంచిది కాదు అన్నది అనమాట. సో దీన్ని బట్టి మీ ఆన్సర్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. మనం రేషనల్ అప్రోచ్ తీసుకొని మన ఆన్సర్ని ముందుకు తీసుకెళ్ళాలి. ద మెయిన్స్ క్వశ్చన్, the determination of citizenship in India raises constitutional, administrative and philosophical challenges. Discuss in the context of the ongoing debates around electoral roll verification and paradox between democratic sovereignty and state authority. So democratic sovereignty అంటే people power, state authority అంటే state determine చేస్తుంది మనం సిటిజనా కాదని. సో దీని మధ్య మీరు ఒక మిడిల్ స్టాండ్ తీసుకొని మీ ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు మీరు మోడల్ ఆన్సర్స్ చేసుకొని రెడీ చేసుకొని పెడితే మీరు ఎస్ఐ రైటింగ్ లోపల వాటి లోపల ఇంకొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, ఏ న్యూ స్టెప్ ఇన్ ద డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ న్యూ స్టెప్ ఇన్ ద డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో అంటే ఇండియా చైనా రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. డ్రాగన్ ఎవరు? చైనా. ఎలిఫెంట్ ఎవరు? ఇండియా. At the 4th plenary session of the 20th Central Committee of Communist Party of China. సో సెంట్రల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా CPC ఉంది కదా, అక్కడ ఏమైంది? 4th plenary సెషన్ అయింది. ద ప్రపోజల్ ఫర్ చైనాస్ 15th 5-year ప్లాన్ వాజ్ అప్రూవ్డ్. చైనా లోపల ఎన్నో 5-year ప్లాన్? 15th 5-year ప్లాన్. మీకు ఇండియా లోపల కూడా తెలుసు, మనకు కూడా 5-year ప్లాన్స్ వచ్చాయి. 1950s నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే సోషలిస్ట్ కంట్రీస్ లోపల రిసోర్సెస్ అనేవి ఎవరు కంట్రోల్ చేస్తారు? స్టేట్ కంట్రోల్ చేస్తుంది. క్యాపిటలిస్ట్ కంట్రీస్ లోపల ప్రైవేట్ సెక్టర్ రిసోర్సెస్ కంట్రోల్ చేస్తుంది. చైనా కూడా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి అక్కడ ఎవ్రీ టైం ఏమొస్తుంది? 5-year ప్లాన్ వస్తుంది అనమాట.
The article written by Chinese Consul General in Kolkata argues that China's new development strategy presents ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. ఏదైతే ఈ 5-year ప్లాన్ ఏదైతే ఉందో చైనా నుంచి ఉన్న పర్సన్ రాస్తున్నారు, ఇండియాకి ఏం క్రియేట్ చేస్తుందంట, ఆపర్చునిటీస్. ఇండియా చైనా కోఆపరేషన్ హైలైటింగ్ ద హిస్టారికల్ టైస్. ఇండియాకి చైనాకి ఎప్పటి నుంచో టైస్ ఉన్నాయన్నమాట. ఎకనామిక్ కాంప్లిమెంటరీస్ అండ్ షేర్డ్ డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్. ద పీస్ స్ట్రెసెస్ దట్ చైనా అండ్ ఇండియా, టూ ఏన్షియంట్ సివిలైజేషన్స్, ఆర్ పార్ట్నర్ ఇన్ షేపింగ్ ద ఫ్యూచర్ అండ్ మస్ట్ స్ట్రెంథెన్ కొలాబరేషన్ అక్రాస్ వేరియస్ సెక్టర్. సో ఈ రెండు ఏన్షియంట్ సివిలైజేషన్స్, ఇండియన్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్ ఏదైతే ఉందో కూడా ఈ రెండు కూడా ఏన్షియంట్ సివిలైజేషన్స్ అనమాట. సో మీ అందరికీ చెప్పాను 21st century, మీ అందరికీ చెప్పాను 21st century ఈ సెంచురీ ఆఫ్ ఏషియా కాబట్టి ఈ సెంచురీ ఆఫ్ ఏషియా లోపల ఇండియా చైనా యొక్క రోల్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డీటెయిల్ అనాలిసిస్. China's new vision and significance of 15th 5-year plan. The new plan charts China's development direction for next 5 years while opening broad opportunities globally. సో ఈ 15th 5-year plan లోపల వాళ్ళు అనేది గ్లోబ్కి ఇంకా ఓపెన్ అవబోతున్నారు అనమాట. చైనా అండ్ ఇండియా ఎవరు? నైబర్స్. సో మీ అందరూ చెప్పండి, చైనా అనేది ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్లో ఎన్నో లార్జెస్ట్ కంట్రీ? ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. చైనా అండ్ ఇండియా ఆర్ నైబర్స్ అండ్ పార్ట్నర్స్ బోత్ ఎట్ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్. చైనా ఈజ్ అండర్గోయింగ్ మేజర్ మోడర్నైజేషన్ వైల్ ఇండియా ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్. మీ అందరికీ హిందూ అనాలిసిస్లో నేను మాట వస్తే చెప్తాను, ఆన్సర్ రైటింగ్ లోపల ఎక్కడ పడితే ఇది ఎక్కువ రాస్తా. ఏ ఆన్సర్ రాసినా ఏం రాసినా వికసిత్ భారత్ లింక్ చేస్తుంటాను అనమాట. సో డెవలప్మెంట్ ఈజ్ సీన్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చైనాకి కానీ ఇండియాకి కానీ ఏం కావాలి? డెవలప్మెంట్ కావాలి. ఇద్దరం కూడా డెవలప్ అవుదాం అనుకుంటాం. సో చైనాస్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండర్ 14th 5-year ప్లాన్. China reached historical milestones and maintained average annual GDP growth of 5.5%. చైనా ఎకానమీ మనకంటే చాలా పెద్దది. మీరు చూసుకోండి, మన ఎకానమీ 3.8 trillion, బట్ చైనీస్ ఎకానమీ 20 trillion. అది 5.5%తో గ్రో అవడం అనేది చాలా ఎక్కువ. మన ఎకానమీ 5.5%తో గ్రో అవడం పెద్ద మ్యాటర్ కాదు. చైనీస్ ఎకానమీ 5.5%తో గ్రో అవుతుందంటే తన ఎకానమీ ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉందో అర్థం చేసుకోండి అనమాట. అది మాట్లాడుతున్నాడు చూడండి. 14th 5-year ప్లాన్ లోపల చైనా ఏంటి? చైనా రీచ్డ్ హిస్టారిక్ మైల్ స్టోన్స్ అండ్ మెయింటైన్డ్ యావరేజ్ యాన్యువల్ జీడిపి గ్రోత్ ఆఫ్ 5.5% విత్ ఇట్స్ ఎకానమీ ఎక్స్పెక్టెడ్ టు 140 trillion దిస్ ఇయర్. రెవెన్యూ లోపల నార్మల్గా అయితే ఏంటి 20 trillion. పర్ క్యాపిటల్ జీడిపి హ్యాస్ బీన్ $13,000 ఫర్ 2 consecutive years అంట. మన ఇండియాది ఎంత తక్కువ తెలుసా? $126,000. పోనీ $175,000, ₹175,000 మన పర్ క్యాపిటల్ ఇన్కమ్. వాళ్ళది ఎంత తెలుసా? $13,000. ఇండియాది అయితే బాగా తక్కువ, $2,000 ఎంత. 2,000 ఎక్కడ, 13,000 అంట. మనకన్నా 6 times ఎక్కువ ఉంది వాళ్ళ పర్ క్యాపిటల్ జీడిపి. ఎంత ఎక్కువ ఉందో అర్థం చేసుకోండి. చైనా మనకన్నా ఎంత గ్రో అయిపోయిందో చూడండి. చైనా బికేమ్ లీడింగ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. చైనా ఇప్పుడు కూడా డెవలప్డ్ కంట్రీ కాదు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ అయిపోయింది. అండ్ నౌ ఇండియా ఈజ్ ఇన్ ద top 10 ఆఫ్ అండ్ నౌ ర్యాంక్స్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో top 10, ఇండియా ర్యాంక్ 39. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇలాంటివి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడుగుతుంటాడు రిపోర్ట్స్. సో ఇండియా యొక్క ర్యాంక్ 39, చైనా యొక్క ర్యాంక్ 10. అంటే R&D మీద అన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. చైనా leads world's installed renewable energy capacity and remains one of the world's top 3 trading partners for 157 countries including India. రెన్యూబుల్ ఎనర్జీ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? చైనా. ఎందుకంటే దానికి కావాల్సిన క్రిటికల్ మినరల్స్ ప్రతిదీ కూడా చైనా దగ్గర ఉంది. 157 కంట్రీస్కి top 3 ట్రేడింగ్ పార్ట్నర్ అంట. చూడండి చైనా ఎంత ప్రోగ్రెస్ ఎకనామిక్స్, కంట్రిబ్యూటింగ్ అరౌండ్ 30% ఆఫ్ గ్లోబల్ జీడిపి గ్రోత్. ఎవ్రీ సంవత్సరం జీడిపి గ్రోత్ లోపల 30% growth is coming from China. China is major engine for global economic recovery. So the article attributes China's success to 3 things. Centralized leadership.
ఒకటే లీడర్షిప్ ఉంటుంది, అంత స్టేట్ అంతా ఒకటే ఫాలో అవుతుంది. యూనిఫైడ్ అదరెన్స్ టు మిడ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, ప్రతి ఒక్కరు కూడా అదుపు తప్పకుండా అసలు ఏమీ చేయకుండా ఎవ్రీ వన్ ఫాలో ద సేమ్ పత్. బట్ ఇండియాలో ఏంటి, ఇప్పుడు నేనే ఉన్నా, మీకు రోజు చదవమన్నా మీరు చదవరు, మా ఇష్టం మాకు నచ్చినట్టు చదువుతూ ఉంటాం. సేమ్ అదే అనమాట. స్టేబుల్ అండ్ ఎఫిషియంట్ గవర్నెన్స్, ఈ మూడు ఉండడం వల్ల చైనా అంతా ఇచ్చి చేసిందంటే ఏంటి, సెంట్రలైజ్డ్ లీడర్షిప్, యూనిఫైడ్ అదరెన్స్, స్టేబుల్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఎవల్యూషన్ ఆఫ్ చైనాస్ 5-year plans. From the first to 14th 5-year plan, China has consistently worked towards building a modern socialist country. China యొక్క గోల్ ఏంటి, మోడర్న్ సోషలిస్ట్ కంట్రీ, నార్మల్ సోషలిస్ట్ కంట్రీ కాదు, మోడర్న్. కంబైనింగ్ ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్ విత్ పబ్లిక్ కన్సల్టేషన్, గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, పబ్లిక్ కన్సల్టేషన్ ఉంటుంది. మెయింటైన్ పాలిటీ స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ, ఎవరు మారినా సరే పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఫోకస్డ్ ఆన్ పీపుల్ సెంట్రిక్ ఆస్పిరేషన్స్, పీపుల్స్ యొక్క ఎయిమ్స్, గోల్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి అనమాట. సో ద అప్కమింగ్ 15th 5-year plans సిగ్నల్స్ చైనాస్ ఇంటెంట్ టు పర్స్యూ. ఇప్పుడు ఏదైతే 15th 5-year plan ఉందో 26 నుంచి వెళ్ళబోతుందో అదేంటి, హై క్వాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయబోతుందంట. ఫస్ట్ థింగ్ ఏంటి, హై క్వాలిటీ డెవలప్మెంట్. సెకండ్ ఏంటి, హై లెవెల్ ఓపెనింగ్ అప్. థర్డ్, ఎక్స్పాండెడ్ ఆపర్చునిటీస్ ఫర్ కోఆపరేషన్ విత్ అదర్ ఎకానమీస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఏం చెప్తున్నాడు, హై క్వాలిటీ డెవలప్మెంట్, హై లెవెల్ ఓపెనింగ్ అప్ అంటే వేరే కంట్రీస్కి చైనా లోపల ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకా చైనా వెళ్ళి వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఎక్స్పాండెడ్ ఆపర్చునిటీస్ ఫర్ కోఆపరేషన్ విత్ అదర్ ఎకానమీస్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియాకి చైనాకి పొటెన్షియల్ ఏరియాస్ ఏంటి, ఆర్టికల్ డిస్కస్ చేయాలి. ఎప్పుడైనా సరే చైనా గురించి మనం పొగడడం కాదు, ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ అంశం ఏంటంటే పొటెన్షియల్ ఏరియాస్ ఫర్ ఇండియా చైనా కోఆపరేషన్. సో ఫస్ట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్. ట్రేడ్ ఈజ్ మేజర్ ఫౌండేషన్ ట్రేడ్స్. బైలేటరల్ ట్రేడ్ ఇద్దరిది అంతా $138.4 billion, అందులో $38 billion మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే $100 billion ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అంత డెఫిసిట్లో ఉన్నాం మనం. ఇండియా ఎక్స్పోర్ట్స్ టు చైనా ఆర్ ఇంక్రీజింగ్ అండ్ మోర్ ఇండియన్ ఫర్మ్స్ ఆర్ ట్యాపింగ్ చైనీస్ ప్లాట్ఫామ్స్. సో మన ఇండియన్స్ అనేవాళ్ళు చైనీస్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటున్నారంట. పేరేంటి, క్యాంటాన్ ఫెయిర్, చైనా ఇంటర్నేషనల్ ఎక్స్పో, ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పో, చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, చైనా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఫెయిర్, ఇవన్నిటి లోపల కూడా మనం వెళ్ళబోతాం అనమాట. దీస్ ప్లాట్ఫామ్స్ కెన్ హెల్ప్ ఇంట్రడ్యూస్ మోర్ హై క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటూ చైనీస్ మార్కెట్స్. ఏంటి మెయిన్ మార్కెట్స్ పేరేంటి, క్యాంటాన్ ఫెయిర్ ప్లాట్ఫామ్స్, క్యాంటాన్ ఫెయిర్, చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పో, చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, చైనా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఫెయిర్. ఇవన్నిటి లోపల మన ఇండియన్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళి మన యొక్క ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ పెంచుకుంటున్నాయి అనమాట. ఇది ఏ పర్స్పెక్టివ్లో, ఎకనామిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్ లోపల. ఇండస్ట్రీ అండ్ సప్లై చైన్ కోఆపరేషన్ లోపల చైనా అండ్ ఇండియా కాంప్లిమెంట్ ఈచ్ అదర్. చైనా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ విత్ స్ట్రాంగ్ సప్లై చైన్స్. చైనా లోపల ఏమున్నాయి, స్ట్రాంగ్ సప్లై చైన్స్ ఉన్నాయి. ఇండియా లోపల ఏమున్నారు, స్కిల్డ్ ఐటీ, న్యూ ఎనర్జీ పొటెన్షియల్, ఐటీ స్కిల్స్ ఉన్నాయి, ఎనర్జీ పొటెన్షియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, ఇన్నోవేషన్, ఫార్మాస్యూటికల్ ఉంది, బయోఫార్మా. సో ఈ రెండు ఏరియాస్ లోపల కోఆపరేషన్ అవసరం. కోఆపరేషన్ ఇన్ దీస్ ఏరియాస్ కెన్ డ్రైవ్ మ్యూచువల్ ఎకనామిక్ బెనిఫిట్. ఈ ఏరియాస్ లోపల ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటే ఏమొస్తుంది, మ్యూచువల్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది. పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అండ్ కల్చరల్ ఎఫినిటీ, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అండ్ కల్చరల్ ఎఫినిటీ. డీప్ కల్చరల్ కనెక్షన్స్ గో బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట. చైనాకి ఇండియాకి రిలేషన్షిప్ అనేది ఒక రోజు 2 రోజులు కాదు. ఇండియా కల్చర్ ఏంటి, యోగా, బాలీవుడ్, డార్జిలింగ్ టీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఇన్ చైనా. సార్ అదే కొంచెం జలుబు బాగా చేసింది సార్, అనాలిసిస్ రికార్డ్ చేస్తా. ఇండియన్ కల్చర్, యోగా, బాలీవుడ్, డార్జిలింగ్ టీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఇన్ చైనా. చైనా లోపల యోగా బాగా ఫేమస్, బాలీవుడ్ తెలుసు కదా, మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా హీరోయిన్స్. మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరెవరు కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో వీళ్ళంతా డార్జిలింగ్ టీ అంతా కూడా పాపులర్ అనమాట. చైనా రీసెంట్లీ రెజ్యూమ్డ్ ఇండియా పిలిగ్రిమేజెస్ టు మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్. మౌంట్ కైలాష్, మాన్సరోవర్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్లేసెస్ అనమాట. అక్కడికి మనల్ని మళ్ళీ పంపించడానికి ఒప్పుకున్నారు. ఇండియా రిస్టోర్డ్ 19 డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ చైనా సిటీస్ బూస్టింగ్ టూరిజం. మనకి చైనాకి పోస్ట్ గల్వాన్ క్రైసిస్ తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ ఆగిపోయి మళ్ళీ ఏం చేసుకున్నాం, 19 డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి మనం రెజ్యూమ్ చేసుకున్నాం అనమాట. మల్టీలాటరల్ కోఆపరేషన్.
ఇన్ అ వరల్డ్ ఫేసింగ్ ఎకనామిక్ హెడ్విన్స్, ఇన్స్టెబిలిటీ, ప్రొటెక్షనిజం, ప్లాట్ఫామ్స్. ఎకనామిక్ హెడ్విన్స్ అంటే ట్రంప్, టారిఫ్స్, ఇన్స్టెబిలిటీ, వార్స్ అవడం వల్ల కరెక్ట్ స్టెబిలిటీ లేదు, అండ్ ప్రొటెక్షనిజం, టారిఫ్స్ వేసేసి అన్నీ వేసేసి ప్రతి కంట్రీ కూడా అవుతున్నప్పుడు బ్రిక్స్ లోపల ఎవరు ఉంటారు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ G20 ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా అండ్ చైనా టు, మన ఇద్దరికి ఏం ప్రొవైడ్ చేస్తుంది? strengthen coordination, address global issues, climate change, food security, public health, promote just, equitable and orderly multipolar world, and support inclusive globalization. Globalization inclusive గా జరగాలి, కోఆర్డినేషన్ పెరగాలి ఇద్దరి మధ్య, క్లైమేట్ చేంజ్, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఇద్దరు కలిసి ఫైట్ చేయడానికి, అండ్ థర్డ్ ప్రమోట్ జస్ట్, ఈక్విటబుల్ అండ్ ఆర్డర్లీ మల్టీపోలార్ వరల్డ్ అనమాట. హిస్టారికల్ గుడ్ విల్ అండ్ డిప్లొమాటిక్ ట్రస్ట్. టాగోర్ డిస్క్రైబ్ చైనా యాజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఇంటిమేట్ ఫ్రెండ్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు, ఏం చెప్పారు? చైనాని వన్ ఆఫ్ ఇండియాస్ ఇంటిమేట్ ఫ్రెండ్స్. ఇంటిమేట్ అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్. 2025 మార్క్స్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. 2025 అనేది ఇండియా చైనాకి 70 years రిలేషన్షిప్ చేసింది అనమాట. ద ఆర్టికల్ స్ట్రెస్సెస్ టైమ్ హానర్డ్ బ్రదర్హుడ్ అండ్ హోప్స్ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అమిడ్ ఛాలెంజెస్. సో మన ఇద్దరికి బ్రదర్హుడ్ ఉంది, బట్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మెయిన్గా క్లాషెస్, బార్డర్ క్లాషెస్. మెయిన్గా ఏ క్లాషెస్ ఉన్నాయి? బార్డర్ క్లాషెస్ ఉన్నాయి. సో సారీ గైస్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం అర్థం చేసుకుంటే. బాగా హెల్త్ బాగాలేదు, కొంచెం సపోర్ట్ చేయట్లేదు, హెడేక్ బాగా ఎక్కువ ఉంది. సో బార్డర్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. అండర్ లీడర్షిప్ గైడ్లైన్స్ చైనా ఇండియా రిలేషన్స్ హ్యావ్ కంటిన్యూ టు ఇంప్రూవ్ అండ్ డెవలప్. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. స్టెబిలిటీ బిట్వీన్ చైనా అండ్ ఇండియా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ. చెప్పా కదా, 21st century, సెంచరీ ఆఫ్ ఏషియా. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. Discuss the opportunities and challenges for India-China cooperation in the light of China's proposed 15th five-year plan. How can both countries strengthen bilateral ties while managing strategic differences? మనకి చాలా ఇబ్బందులు ఉన్నా సరే మెయింటైన్ చేసుకోవాలి రిలేషన్షిప్, అప్పుడే వరల్డ్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను గైస్. ఒక్క 1 minute వచ్చేస్తాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్, కొంచెం హెల్త్ బాగాలేదు. నెక్స్ట్, షెకావత్ ఇనాగ్రేట్స్ 3 days హార్న్బిల్ ఫెస్ట్ ఇన్ నాగాల్యాండ్. మనకేముంది? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. ఈ 4 స్టేట్స్ కూడా ఇట్లా లైన్గా ఉంటాయి కదా. నాగాల్యాండ్ లోపల ఏ ఫెస్టివల్ అవుతుంది? హార్న్బిల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఎందుకంటే హార్న్బిల్ అనేది ఒక బర్డ్ అనమాట, దానికి సంబంధించి. సో ఇలాంటివి ఎగ్జామ్స్ లోపల యూపీఎస్సీ, సిఏపిఎఫ్ ఎగ్జామ్స్ లోపల డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం పేరు ఎవరు ప్రెసిడెంట్? గజేంద్ర సింగ్ షెకావత్. ఎక్కడ చూసాం మనం? పుష్ప లోపల చూసాం, మళ్ళీ ఎక్కడ చూస్తున్నాం? గజేంద్ర సింగ్ inaugurated the first 3-day international Hornbill Festivals Mon edition at Konyak Heritage Complex in Mon Town, Nagaland. సో చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఇంటర్నేషనల్ హార్న్బిల్ ఫెస్టివల్ మాన్ టౌన్ లోపల జరుగుతుంది. ఎక్కడ? కోనియాక్ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారని అడగొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటారు? నాగాల్యాండ్ లోపల ఉంటారు అనమాట. సో గజేందర్ సింగ్ షెకావత్ లాంచ్ చేశారు. దిస్ మాన్ ఎడిషన్ ఇస్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ 26th హార్న్బిల్ ఫెస్టివల్. సో 26th హార్న్బిల్ ఎడిషన్ లోపల ఈ మాన్ ఎడిషన్ అనేది ఒక పార్ట్. హూస్ 8-day ఫీచర్డ్ కల్చరల్ కనెక్ట్ ఈవెంట్ ఎట్ యూనిటీ ప్లాజా, నాగా హెరిటేజ్ విలేజ్ అండ్ కోహిమా.
ద మినిస్టర్ అటెండెడ్ ద ఈవెంట్ వర్చువల్లీ యాజ్ అ గెస్ట్ హానర్. సో ఈ ఈవెంట్ని మినిస్టర్ అనే వాళ్ళు వర్చువల్లీ అటెండ్ అయ్యారు అనమాట. ఈ ఎంఫసైజ్డ్ దట్ హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ నాట్ మియర్లీ అన్ ఈవెంట్ బట్ ఎ లివింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాగా ఐడెంటిటీ. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఒక కల్చరల్ ఈవెంట్ కాదు, నాగా ఐడెంటిటీ ఇది. షోకేసింగ్ దేర్ సాంగ్, డ్యాన్స్, కల్చర్ అండ్ మ్యూజిక్. మీకు ట్రైబల్ ఫెస్టివల్స్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క డ్యాన్సులు అన్నీ కూడా తీసుకొస్తారు అనమాట, దాన్ని చూపిస్తారు అనమాట. ద మాన్ ఎడిషన్ మార్క్స్ స్టెప్ టువర్డ్స్ టేకింగ్ ద ఫెస్టివల్ క్లోజర్ టు డిఫరెంట్ నాగా ట్రైబ్స్, ఎస్పెషల్లీ ద కోనియాక్స్. సో మాన్ ఎడిషన్ లోపల ఎవరు అవుతుంది, కోనియాక్స్ అవుతుంది అనమాట. ఎన్హాన్సింగ్ కల్చరల్ విజిబిలిటీ అండ్ టూరిజం పొటెన్షియల్. సో నా మాన్ ఫెస్టివల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడైనా అంటే మీరు ఏం పెట్టాలి, నాగాలాండ్ అని పెట్టాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. Consider the following statements about the Hornbill Festival. It is annual cultural festival organized by Government of Nagaland. ఈ ఫెస్టివల్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, నాగాలాండ్ ఆర్గనైజ్ చేస్తుంది. The 2025 edition included for the first time Mon edition at Konyak Heritage Complex. ఇప్పుడు దాని గురించి చదువుతున్నాం. మాన్ కాన్యాక్ హెరిటేజ్ కాంప్లెక్స్ దగ్గర చేస్తున్నాం. థర్డ్, ద ఫెస్టివల్స్ primarily celebrates the cultural heritage of all Naga tribes. అన్ని నాగా ట్రైబ్స్ యొక్క ఏం చూసుకుంటుంది, కల్చరల్ హెరిటేజ్ చూసుకుంటుంది అనమాట. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్. సో మీకు తెలియాల్సింది ఏం లేదు, హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, నాగాలాండ్. బేసికలీ నాగాలాండ్ యొక్క ట్రైబ్స్ యొక్క కల్చర్ని చూపించడానికి ఎవ్రీ ఇయర్ ఆ ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మాన్ ఎడిషన్ స్టార్ట్ అయింది. మెయిన్గా నాగాలాండ్ లోపల ఏ ట్రైబ్ ఉంటారు, కాన్యాక్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోపల జరిగింది. కాన్యాక్ హెరిటేజ్ కాంప్లెక్స్ జరిగింది. మాన్ ఎడిషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మన గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో అతను చూసుకుంటున్నారు అనమాట. ఈ ఫెస్టివల్ ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్, China must give assurance to Indians won't be get targeted. సో చైనా గురించి మాట్లాడుతున్నారు అనమాట. The Ministry of External Affairs has urged China to provide assurance that Indian citizens will not be selectively targeted, detained or harassed while they travel or transit through China. రీసెంట్గా ఏం జరిగింది, ఇష్యూ జరుగుతుంది కదా, మెయిన్గా చైనీస్ ఎవరైతే ఉన్నారో చైనా లోపల ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఎవరైతే మన ఇండియన్ సిటిజన్ ఉన్నారో వాళ్ళని హెరాస్ చేస్తారని చైనీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ఏమంటే మేమేమి హెరాస్ చేయలేదని చెప్తున్నారు అనమాట. ఈ పర్స్పెక్టివ్లో డిబేట్ జరుగుతుంది. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేసింది, చైనాకి ఇండియన్ సిటిజన్ అనేది టార్గెట్ చేయొద్దు, వాళ్ళని డిటైన్ అంటే అరెస్ట్ చేయొద్దు, హెరాస్ చేయొద్దు అని. దిస్ ఫాలోస్ ద ఇన్సిడెంట్ వేర్ ఇండియన్ సిటిజన్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, చెప్పా కదా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వాజ్ డిటైన్ ఫర్ ఓవర్ 18 hours షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చేశారంట. చాలా ఇబ్బందులు పెట్టారంట అక్కడ ఉన్న ఆఫీసర్స్, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం. ఆఫ్టర్ చైనీస్ అథారిటీస్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ హర్ పాస్పోర్ట్, అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఇవన్నీ చేశారంట. సో దాని ద్వారా చాలా పెద్ద ఇష్యూ అయిందన్నమాట, డిప్లొమాటిక్ ఇష్యూ అయింది. క్లెయిమింగ్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ద చైనీస్ టెరిటరీ. అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అనమాట. అక్కడ ఉన్న ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది మా టెరిటరీ అని చెప్పింది. మేము ఎప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇండియా లోపల పార్ట్ కాదని చెప్పామన్నది. బట్ ఇండియా అనేది చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇదంతా మీరు ఎప్పటి నుంచో చేస్తున్న మీ స్ట్రాటజీ అని చెప్పింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ స్పోక్స్ పర్సన్ పేరు రణదీప్ జైస్వాల్ ఏం చెప్పారు, ఇండియాస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ ఎస్పెషల్లీ రిగార్డింగ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు సంబంధం లేదు. దట్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ అండ్ ఇనేలియబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా. The Minister of External Affairs also issued an advisory asking Indians to exercise due discretion while traveling through చైనా. సో
మీ యొక్క మీ డిస్క్రిప్షన్ వాడండి. ఎవరెవరైతే వెళ్తున్నారో మీ అందరూ కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీ డిస్క్రిప్షన్ మీకు నచ్చితే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇండియా నోటెడ్ దట్ చైనా హ్యాస్ రిపీటెడ్లీ మేడ్ అన్ఫౌండెడ్ టెరిటోరియల్ క్లెయిమ్స్ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్. మాట వస్తే అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా ఏం చెప్తుంది, మాది అని చెప్తుంది. ఇది జరగదు. అండ్ ద లేటెస్ట్ స్టేట్మెంట్స్ హౌస్ as a reminder of India's firm position. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇంకా మా ఇండియన్ సిటిజన్స్ మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇండియా emphasized that international travel regulations must be respected. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సిటిజన్ వెళ్ళినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది. అందుకే ఇంటర్నేషనల్ ట్రావెల్ రెగ్యులేషన్స్ మస్ట్ బి రెస్పెక్టెడ్ అండ్ ఇండియన్స్ మస్ట్ నాట్ ఫేస్ ఆర్బిటరీ మెజర్స్ ఎట్ చైనీస్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పారు అనమాట. Consider the following statements regarding India-China relations. The government of India maintains Arunachal Pradesh as the integral part of India, right? China issues stapled visas to Indian citizens from some region as part of its territorial claims. So China అనేది తెలుసు కదా అలాంటి యాక్టింగ్ చేస్తుంటుందో. స్టాపుల్డ్ అంటే ఏం లేదు, వాళ్ళ క్లెయిమ్స్ని చూపించడానికి చెప్తూ ఉంటుంది అనమాట. థర్డ్, ఇండియా హ్యాస్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ ఆస్కింగ్ ఇట్స్ నేషనల్ టు యాక్సెస్ డ్యూ డిస్క్రిప్షన్ వైల్ ట్రావెలింగ్ ఆర్ ట్రాన్సిటింగ్ త్రూ చైనాకి వెళ్ళినప్పుడు మీ డిస్క్రిప్షన్ యూజ్ చేసుకొని వెళ్ళండి అన్నది అనమాట. ఆల్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వాట్ ఈజ్ ఇండియా పోస్ట్ ధృవ ఫ్రేమ్వర్క్? ధృవ అంటే మొన్నే షార్ట్ చేశాను, సింపుల్గా చెప్తున్నాను. మీరు ఏం లేదు, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, షార్ట్స్ ఉంటాయి, షార్ట్స్ ఓపెన్ చేయండి. షార్ట్స్ ఓపెన్ చేయగానే మీకు ధృవ అనే షార్ట్ ఉంటుంది. ధృవ అంటే ఏం లేదు, మీకు యూపీఐ ఉందా? యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఫోన్పే, గూగుల్ పే, ఎందులోనైనా ఒకటే యూపీఐ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ @YBL అని ఉంటుంది అనమాట. ఈ నేమ్ ఇచ్చి మీరు అందులో నుంచి అయినా సరే మీరు డబ్బుల్ని పంపించవచ్చు. అట్లా ఏం చేస్తున్నామంటే యూపీఐ లాగా మన ఇంటికి, మనం ఉండే లొకేషన్కి ఒక అడ్రస్ పెట్టబోతున్నాం అనమాట. ఒక యునీక్ డిజిటల్ అడ్రస్. దాన్ని ఏమంటున్నాం? ధృవ అంటాం అనమాట. ధృవ అంటే ఏంటి? డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. సో మన అడ్రస్ అనేది ఉంటుందన్నమాట, దాన్ని ధృవ అంటాం. షార్ట్ ఓపెన్ చేయండి నీట్గా, ఇంకా మీకు అసలు కళ్ళు కట్టినట్టు చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాను, చూడండి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీలో రావచ్చు. ధృవ అంటే మీరు మళ్ళీ అనుకోవద్దు ఇది ధృవ అనేది సినిమా అనుకోవద్దు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ has proposed a framework called ధృవ అంటే ఏంటి? డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ టు స్టాండర్డైజ్ అండ్ డిజిటలైజ్ షేర్ ఫిజికల్ అడ్రసెస్ ఇన్ ఇండియా. మన అడ్రసెస్ మాట వస్తే ఈ అమెజాన్ లోపల ఎక్కడ ఇచ్చేసి ఉంచాల్సిన దానికన్నా ప్రతి ఇంటికి ఏమి ఇవ్వబోతున్నాం? ఒక డిజిటల్ అడ్రస్ ఇవ్వబోతున్నాం అనమాట. సో ధృవ అంటే ఏంటి? A proposed digital public infrastructure for reference and sharing of address converts physical address into a unique digital labels అనమాట. ఫిజికల్ అడ్రస్ ఇప్పుడు ఇంటూ ఫిజికల్ నెంబర్ మాది A1- రెసిడెన్సీ దాట్ ఎలా ఉందనుకోండి, దానికి మనం ఏమైపోతున్నాం? డిజిటల్ లేబుల్ అయిపోతున్నాం. వర్క్స్ ఇన్ కాంబినేషన్ విత్ డిజిపిన్. డిజిపిన్ అంటే ఏంటి? 10-digit alphanumeric number. డిజిపిన్ అనేది ఏంటి? 10-digit alphanumeric కోడ్ ట్రైస్ టు ప్రెసెస్ జియో లొకేషన్ అనమాట. మనం ఉండే లొకేషన్ ని ప్రెసెస్ చేయబోతుంది. ఇదంతా ఎవరు ఇవ్వబోతున్నారు? ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వబోతుంది. ఇక్కడ దొరికేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాడు, దొరికేస్తాం. డిజిపిన్ అంటే ఏంటి? A 10-digit alphanumeric code tried to precise geolocation. So 12 square meter block అనమాట. Helps in mail delivery, especially where descriptive addresses are unclear. అక్కడెక్కడైతే డెలివరీ అడ్రస్ కష్టం ఉందో అక్కడ ఈజీ అవుతుంది అనమాట. ఈ పోస్ట్ మనీ ఇలా మనకు కాల్ చేసి మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్ అండ్ డెవలప్డ్ ఇనౌన్స్ బై ఇండియా పోస్ట్. ఇది ఎవరు బయట నుంచి తెప్పించలేదు, ఇండియాలోనే ఇండియా పోస్ట్ డెవలప్ చేసింది. Ecosystem under ధృవ. Address service providers generates proxy address. Address validation agencies authenticates address right రాంగా చూసుకుంటూ. అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ ఏం చేస్తారు? మేనేజ్ యూజర్ కన్సెంట్ ఫర్ డేటా షేరింగ్. సో మన యూపీఐ లోపల ఎవరు ఉంటారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఎవరు క్రియేట్ చేయబోతున్నాం? అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్. వీళ్ళు ఏం చేయబోతున్నారు? మన కన్సెంట్, మన అడ్రస్ ఇచ్చినప్పుడు మన కన్సెంట్ చూసుకుంటారు. ఏ గవర్నెన్స్ ఎంటిటీ సిమిలర్ టు ఎన్పిసియు టు ఓవర్సైజ్ ద ఫ్రేమ్వర్క్. ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ సెక్షన్ 8 కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్. పొటెన్షియల్ యూస్ కేసు ఏంటంటే కన్సెంట్ బేస్డ్ అడ్రస్ టోకనైజేషన్ లైక్ యూపీఐ హ్యాండిల్స్ ఫర్ బ్యాంక్ అకౌంట్స్. కన్సెంట్ బేస్డ్ సీమ్లెస్ అప్డేటింగ్ ఆఫ్ అడ్రసెస్. మనం ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మూవ్ అయినప్పుడు ఈజీగా మార్చుకోవచ్చు. థర్డ్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, ఊబర్ ఇవన్నీ కూడా కెన్ యూజ్ లేబుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ ఫిజికల్ అడ్రస్. ఇది మనం మొత్తం అడ్రస్ అడగని అవసరం లేదు, ఈ ఒక్క లేబుల్ ఇస్తే చాలు. ఫాస్టర్ సెక్యూర్ డెలివరీ త్రూ వెరిఫైడ్ స్టాండర్డైజ్డ్ అడ్రసెస్. కన్సర్న్స్ ఏంటి?
Effectiveness for urban governance is unclear because system links address to people rather than physical infrastructure surveys. So అడ్రస్ మెయిన్గా పీపుల్కి లింక్ చేద్దాం అనమాట, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కన్నా. సో అర్బన్ ఏరియాస్లో ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం కదా. ఇన్కంప్లీట్ డేటా సెట్స్ ఇఫ్ యూజర్స్ చూస్ నాట్ టు షేర్ అడ్రస్ అనమాట. డేటా సెట్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. హెవీ రిలయన్స్ ఆన్ కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, నీడ్ ఫర్ స్ట్రాంగ్ కన్సెంట్. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ కన్సెంట్ కావాలి. సో విత్ రిఫరెన్స్ టు ధ్రువ digital up for reference and unique virtual address, consider the following statements. Dhruva aims to standardize and share physical address through digital labels. Ante kada. DigiPin associated with Dhruva is a 10-digit geocoded alphanumeric number. Dhruva functions as a digital public infrastructure similar to Aadhaar and UPI. Under Dhruva, address sharing will occur without any user consent. Consent అనేది కావాలి, కన్సెంట్ లేకపోతే అవ్వదు. అందుకోసం ఏముంటుంది ఇక్కడ, అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ ఉంటారు. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1, 2 and 3. చెప్తున్నా కదా, ఆ షార్ట్ ఓపెన్ చేయండి. ఆ షార్ట్లో చాలా నీట్గా చెప్పాను మీకు, చాలా అంటే చాలా నీట్గా చెప్పాను. క్లాస్లో ఉంటే బోర్డు మీద ఇంకా నీట్గా చెప్పేవాడిని. నెక్స్ట్ తెలుసు కదా, అందరూ న్యూస్ పేపర్లో చూసే ఉంటారు, ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్. మెయిన్గా నామ్స్ వచ్చాయన్నమాట. దానివల్ల రీసెంట్ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ ఎస్పెషల్లీ అంటే ఇండిగో క్యాన్సిలేషన్స్ హ్యావ్ బాట్ అటెన్షన్ టు న్యూ ఫెటిగ్ అండ్ రెస్ట్ నామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ న్యూస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఫిలిమ్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో యూపీఎస్సీ ఎవరి న్యూస్లో ఉంటే వాళ్ళ మీద క్వశ్చన్ పిక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంటుంది అన్నమాట. సో రండి, the cancellations were caused by crew scheduling lapses, not by the new DGCA norms themselves అంట. సో ఈ DGCA నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా కాదు, వాటి వల్ల కొంత కారణం అయితే ఇంకా క్రూ షెడ్యూల్ ల్యాప్సెస్ కూడా అంట. చూద్దాం రండి. The article argues that new rules are scientifically grounded in human physiology. మన బాడీకి తగ్గట్టు ఎంత రెస్ట్ ఉండాలి, పైలట్కి ఒక ఫ్లైట్కి ఇంకొక ఫ్లైట్కి మధ్య వారంలో మ్యాక్సిమం ఎన్ని టైప్స్ తీసుకోవాలి దాన్ని బట్టి చేశారు. అండ్ మస్ట్ నాట్ బి డైల్యూటెడ్. న్యూ రూల్స్ని మాత్రం డైల్యూట్ చేయకూడదు. ఏవియేషన్ సేఫ్టీ డిపెండ్స్ హెవీలీ ఆన్ మేనేజింగ్ పైలట్ ఫెటిగ్. డ్రైవర్స్కి రెస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు కనుక చాలా ఇబ్బంది పడిపోయారు అనుకోండి, ఫ్లైట్ని ఈజీగా తీసుకుని వెళ్ళి పెట్టేస్తారు అనమాట. చాలా మందికి ఏదైతే లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ అనేది రిస్క్లో పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. యాజ్ ఫెటిగ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ కంట్రిబ్యూటెడ్ టు గ్లోబల్ ఏవియేషన్ ఇన్సిడెంట్స్ అనమాట. బేసికలీ యాక్సిడెంట్స్ అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ది కారణం ఇది అంటుంటారు అనమాట. చాలా మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్లో అజయ్ దేవగన్ కూడా ఒక మూవీ ఉంటుంది అనమాట. ఆ మూవీ లోపల కూడా అంతే, తనకి నిద్ర ఉండదు, నిద్ర లేకపోయినా తొక్కుతుంటాడు అనమాట. తన వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ద DGCA's revised norms align with international best practices. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్ అడాప్టెడ్ ఇన్ US, యూరోప్. ఇక్కడ ఏవైతే ఉంటాయో పైలట్స్కి ఆ నార్మ్స్ బట్ అనమాట. కీ ఫ్యాక్ట్స్. న్యూ DGCA ఫ్రేమ్వర్క్లు ఏంటి? వీక్లీ రెస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 36 to 48 hours. ఒక్కొక్క పైలట్కి ఎన్ని అవర్స్ రెస్ట్ ఉండాలి? 48 hours. నైట్ ల్యాండింగ్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 6 to 2 per week. నైట్లో ఒక పైలట్ అనేవాడు 2 చేయొచ్చు, 6 చేయడానికి లేదు. డెఫినేషన్ ఆఫ్ నైట్ డ్యూటీ ఎక్స్పాండెడ్, రెస్ట్రిక్టింగ్ ఫ్లయింగ్ డ్యూరింగ్ బయలాజికల్లీ అన్సూటబుల్ అవర్స్ అనమాట. సో కొన్ని అవర్స్ ఉంటాయి అనమాట. ఆ అవర్స్ లోపల మనం ఎంత పడుకున్నా నిద్ర వచ్చేస్తుంటుంది. వాటి లోపల షెడ్యూల్ చేయకూడదు. మ్యాండేటరీ ఫెటిగ్ రిస్క్ రిపోర్టింగ్ ఇంట్రడ్యూస్డ్. సో ఫెటిగ్గా ఉంటే పక్కగా రిపోర్ట్ ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. గ్రేటర్ స్క్రూట్నీ ఫర్ క్రూ రాస్టర్స్ అనమాట. ఎవరెవరైతే క్రూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా. సో రెస్ట్ 36 నుంచి 48 అవర్స్కి పెంచారు. నైట్స్ 6 times ముందు వర్క్ చేయొచ్చు, ఇప్పుడు ఓన్లీ 2 times చేయాలి. డెఫినేషన్ ఆఫ్ నైట్ డ్యూటీ మార్చారనమాట. బయలాజికల్లీ అన్సూటబుల్ అవర్స్ చేయకూడదు, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వై దీస్ రూల్స్ మ్యాటర్స్? ఫెటిగ్ వల్ల ఏమవుతుంది? రియాక్షన్ టైం. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, నేను అలసిపోయాను అనుకోండి, నన్ను కొట్టడానికి వస్తే నేను ఫాస్ట్గా వాడి మీద రియాక్ట్ అవ్వలేను. అదే నేను ఎనర్జీగా నా మైండ్ అంతా యాక్టివ్గా ఉంటే వాడిని కొట్టగలను. అందుకే యూపీఎస్సీ అప్పుడు కూడా మీకు ఏం చెప్తారు? స్లీప్ ఇంపార్టెంట్. స్లీప్ లేనప్పుడు మీ మైండ్ థింక్ చేయలేదు. సో ఫెటిగ్ వల్ల ఏమవుతుంది? రియాక్షన్ టైంని ఎఫెక్ట్ చేస్తుంది, జడ్జిమెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది, విజిలెన్స్ చాలా విజిలెన్స్ ఉండదు, అటెన్షన్ అండ్ ఇంక్రీజ్ ఎమోషనల్ ఇర్రెబిలిటీ. పైలట్స్ ఫేస్ యూనిక్ స్ట్రెస్సెస్ ఏంటి? టైమ్ జోన్ షిఫ్ట్స్, టైమ్స్ మారిపోతుంటాయి. 12 hours ఫ్లైట్స్ అనమాట. 12 hour ఫ్లైట్స్ ఉంటుంటే
డిస్రప్టెడ్ సర్కాడియన్ రిథమ్ అంటే బాడీ అనేది మార్నింగ్ టైం యాక్టివ్గా ఉంటుంది, నైట్ టైం పడుకుంటుంది. బట్ పైలట్స్కి ఇది మారిపోతుంది. డ్రై క్యాబిన్ ఎయిర్, వైబ్రేషన్స్, నాయిస్, రెడ్యూస్డ్ ఆక్సిజన్ ప్రెజర్, ఇవన్నీ కూడా పైలట్స్ ప్రాబ్లమ్స్. మనం ఏమనుకుంటాం పైలట్ జాబ్ చాలా బాగుంటుంది, స్పెక్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు స్టైల్గా అనుకుంటాం. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి? టైమ్ జోన్ షిఫ్ట్స్, 12-hour ఫ్లైట్స్, డిస్రప్టెడ్ సర్కాడియన్ రిథమ్. సర్కాడియన్ అంటే మన బాడీ సైకిల్ ఏమంటాం మనం, సర్కాడియన్ రిథమ్ అంటాం. ఎందుకంటే డ్రై క్యాబిన్ ఎయిర్, నాయిస్ అన్నీ ఉంటాయి. దీస్ డిస్రప్ట్ మెలటోనిన్ సెక్రెనేషన్. ఇక్కడ ఏం చెప్పాడు? మెలటోనిన్ అంటే స్లీప్ హార్మోన్. మెలటోనిన్ అంటే ఏంటి? స్లీప్ హార్మోన్. మెలటోనిన్ అంటే స్లీప్ హార్మోన్. దీన్ని చేంజ్ చేస్తుంది అనమాట. అండ్ కాజ్ స్లీప్ డెప్ట్ అంటే ఇంకా నిద్ర అనేది లేకుండా చేస్తుంది. మెడికల్ ఎవిడెన్స్ సపోర్టింగ్ టైటర్ నార్మ్స్ ఏంటి? క్రోనిక్ సర్కాడియన్ మిస్అలైన్మెంట్ లింక్ టు హై బ్లడ్ ప్రెషర్. కరెక్ట్గా పడుకోకపోతే బీపీ వస్తుంది. మెటబాలిక్ డిస్టర్బెన్సెస్, బాడీ లోపల అరగడం అన్నీ ఫాస్ట్గా జరగదు. ఇమ్యూనిటీ తగ్గుద్ది. డిసీజెస్ ఏవచ్చినా మన బాడీ కరెక్ట్గా రియాక్ట్ అవ్వదు. హై బీపీ వచ్చిందంటే ఆబ్వియస్లీ హార్ట్ అటాక్స్ వస్తాయి. కార్డియోవాస్కులర్ రిస్క్, డిప్రెషన్. అమ్మాయిలకి అయితే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. పైలట్స్తో పాటు ఎవరు ఉంటారు? లేడీ పైలట్స్ ఉంటారు, మెయిల్ పైలట్స్ ఉంటారు, క్రూ స్టాఫ్ కూడా ఉంటారు అనమాట. లాంగ్ హోల్ ఆపరేషన్స్ వర్సన్స్ జెట్ లాగ్ అండ్ డిస్రప్ట్ మెటలాజిజం. ఈ జెట్ లాగ్ అనే టర్మ్ తెలిసే ఉంటుంది కదా. ఐ హ్యావ్ ఎ జెట్ లాగ్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. ఇంకా కన్ఫైన్డ్ పోస్చర్స్, అలా కూర్చొని ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? స్కెలిటల్ స్ట్రెయిన్ వస్తుంది అనమాట. వెనకాల నడుము నొప్పులు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. వైడర్ రెలవెన్స్ బియాండ్ ఏవియేషన్. ఫెటిగ్ రిస్క్ ఆల్సో ఎఫెక్ట్స్ హాస్పిటల్ వర్కర్స్, రైల్వేస్, ట్రక్కింగ్, పోలీసెస్, బీపీఓస్. దీనివల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. రైల్వే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. మెనీ సెక్టర్స్ లైక్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ కంపేర్ టు ఏవియేషన్. సో ఇప్పుడు ఏదైతే మనం ఫ్లైట్ సెక్టర్, ఏదైతే ఏవియేషన్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాం, ఇదే ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉంది? హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి కూడా కరెక్ట్గా నిద్ర ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఉంటారు డాక్టర్స్, లిటరలీ వాళ్ళకి 3-4 రోజులు 2-3 గంటలు నిద్ర ఉంటుంది అనమాట. జాంబీస్లా ఉంటుంటారు వాళ్ళు. అలాగే పనిచేస్తుంటారు, ఇప్పటికీ చెప్తుంటారు. ఆ ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుంటుంటే ఒక మనిషికి కావాల్సిన నిద్ర ఉండదు. బెయిన్గా దేనివల్ల ఫెటిగ్ వచ్చేస్తుంది. రైల్వేస్ లోపల కూడా అంతే, కరెక్ట్గా నిద్ర ఉండదు. లోకో పైలట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మార్నింగ్ ట్రైన్ అంటారు, 2 రోజుల తర్వాత నైట్ ట్రైన్ అంటారు. దీనివల్ల కూడా వాళ్ళు సర్కాడియన్ రిథమ్. ఇంకా ట్రక్ డ్రైవర్స్ వాళ్ళకి అదే ఇబ్బంది, పోలీస్ ఫోర్సెస్కి అదే, జర్నలిస్టులకి అంతే. వీళ్ళందరూ కూడా ఇలాంటివి చేస్తున్నారు. వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఏవియేషన్ సెక్టర్ని కొంచెం బాగా రెగ్యులేట్ చేస్తున్నారు. అందుకే బెస్ట్ జాబ్ ఏంటి? టీచింగ్ జాబ్. మార్నింగ్ టీచ్ చేస్తాం, నైట్ పడుకుంటాం. అందులోపల కూడా ఇప్పుడు వచ్చాయి అనమాట నైట్ క్లాసులు, 2 o'clock 3 o'clock క్లాసులు వచ్చాయి. సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ఆర్టికల్. The Director General for Civil Aviation norms are essential, scientifically justified and place human physiology at the center of air safety. So అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రాఫిట్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఎయిర్ సేఫ్టీ. Any attempt to dilute the rules due to operational inconvenience must be resisted. సో ఇలాంటి ఏ ఇన్కన్వీనియన్స్ ఏ ఉన్నా సరే వాటిని ఏం చేయాలి? రెసిస్ట్ చేయాలి. దీని గురించి ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. With reference to new DGCA flight duty norms, consider the following statements. The weekly rest period for pilots have been increased as part of new framework. 36 hours నుంచి 48 hours పెంచాం. 36 hours నుంచి 48 hours పెంచాం కదా. So this is right. Second, the number of permitted night landings have been reduced. ఎన్ని? 6 నుంచి 2కి తగ్గించాం. ఎందుకు ఇక్కడ రాస్తున్నాను? రాస్తే మీకు గుర్తుంటుంది. రెస్ట్ అవర్స్ 36 నుంచి 48కి పెంచాం, నైట్ ల్యాండింగ్ 6 నుంచి 2కి తగ్గించాం. సెకండ్ స్టేట్మెంట్ రైట్. థర్డ్, ద డీజీసీఏ నార్మ్స్ మ్యాండేట్స్ ఫెటిగ్ రిస్క్ రిపోర్టింగ్ బై ఎయిర్లైన్స్. సో ఇప్పుడు ఫెటిగ్ రిస్క్ ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయాలి. థర్డ్ స్టేట్మెంట్ రైట్. ద న్యూ రూల్స్ ఆర్ ప్రైమరీ ఎయిమ్డ్ ఎట్ అడ్రసింగ్ మెకానికల్ ఫెయిల్యూర్స్. కాదు, మెకానికల్ ఫెయిల్యూర్స్ గురించి కాదు, మెయిన్గా ఫిజియలాజికల్ ఫెయిల్యూర్స్ గురించి. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1, 2, 3. సో మెకానికల్ అంటే ఏంటో తెలియాలి మనకి. మెకానికల్ అంటే ఏంటో తెలియకపోతే దొరికేస్తాం. యూపీఎస్సీ లోపల మీకు ఇంగ్లీష్ వచ్చే రాదని కూడా చూస్తాడు. అందుకే ఫోర్త్ స్టేట్మెంట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1, 2, 3. చూసారా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, కానీ ఒక స్టేట్మెంట్, ఈ మెకానికల్ అనే స్టేట్మెంట్ మనకి తెలియకపోతే ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం అనేది కష్టమైపోతుంది అనమాట. సో అందుకోసం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తానంటే అట్లీస్ట్ నేను ఏదైతే ఆర్టికల్స్ చెప్తున్నానో వాటిని హిందూ న్యూస్ పేపర్లో చదవండి. ఒక 1/2 hour ఎక్స్ట్రా పడుతుంది, చదివితే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుద్ది. అందుకే దానికి సంబంధించి ఇంకేం లేదు.
So last article for today, 7 states. Any states? 7 states contribute more to total taxes than the share of devolution. Ministry of Finance data shared in Parliament shows 7 states contribute a higher share of total taxes collected in India than the share they receive back from the central's tax devolution. Basically ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేనున్న యూపీలో పనిచేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకి ఫినాన్స్ కమిషన్ ట్యాక్స్ డెవల్యూషన్ చేస్తుంది అనమాట. ఏ స్టేట్కి ఎంతకు వెళ్ళాలో. నా స్టేట్ నుంచి వెళ్తున్న డబ్బుల కన్నా వస్తున్న డబ్బులు తక్కువ, అది జరుగుతుందంట. అలాగే కొన్ని స్టేట్స్కి అవుతుందంట. చూడండి, కంట్రిబ్యూట్స్ యూపీ లోపల పనిచేసిన వాళ్ళు ఎక్కువ, పనిచేయని వాళ్ళు ఎక్కువ. కంట్రిబ్యూటెడ్ 4.6% ఆఫ్ టోటల్ ట్యాక్సెస్, బట్ రిసీవ్డ్ అంతా 15.8% ఆఫ్ టోటల్ డెవాల్వ్ ట్యాక్సెస్ అనమాట. అంటే వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్న ట్యాక్స్లకు తక్కువ, బట్ వీళ్ళకి వస్తుంది ఎక్కువ. స్టేట్స్ కంట్రిబ్యూటింగ్ మోర్ దెన్ వాట్ దే రిసీవ్. మెయిన్గా ఇక్కడ మహారాష్ట్ర. ఎందుకు, వాళ్ళ దగ్గర ఎక్కువ పనిచేస్తున్న ఉంటారు. 36% ట్యాక్స్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఓన్లీ 6% వస్తుందంట. కర్ణాటక, హర్యానా, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ అండ్ గోవా. ఎందుకు, గోవా లోపల టూరిజం, తెలంగాణ లోపల ఐటీ సెక్టర్, కర్ణాటక లోపల ఐటీ సెక్టర్, హర్యానా లోపల ఇండస్ట్రీ, గుజరాత్ లోపల కూడా అంతే బిజినెస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటవుతుంది, వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నారు, వీళ్ళకి వస్తున్న డబ్బులు తక్కువ. మెయిన్గా మహారాష్ట్ర చూడండి, 36% ట్యాక్సెస్ అనేవి ఇండియన్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వెళ్తే వాళ్ళకి ఓన్లీ 6% వస్తుందంట. 30% లాస్ మహారాష్ట్ర గవర్నమెంట్. సో అదర్ కాంట్రరీ స్టేట్స్ లైక్ బీహార్, ఎంపీ అండ్ రాజస్థాన్, పేర్లు ఏంటని తెలుస్తుంది కదా బాగా. అక్కడ పనిచేసిన వాళ్ళు తక్కువ, ఫ్రీగా తీసుకున్న ఎక్కువ. అండ్ రిసీవ్ ఏ హయ్యర్ షేర్ ఆఫ్ డెవల్యూషన్ దాని దగ్గర కంట్రిబ్యూషన్. వాళ్ళకి ట్యాక్సెస్ కట్టేదానికన్నా వాళ్ళు చేస్తుంది ఎక్కువ అనమాట, వాళ్ళకి వస్తుంది ఎక్కువ. దిస్ రిఫ్లెక్ట్స్ ద రీడిస్ట్రిబ్యూటివ్ నేచర్ ఆఫ్ ఇండియాస్ ఫెడరల్ ఫిజికల్ స్ట్రక్చర్, విచ్ వేర్ రిచర్ స్టేట్స్ సబ్సిడైజ్ పూరర్ స్టేట్స్. మహారాష్ట్ర లాంటి స్టేట్స్ ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నాయి, యూపీ, బీహార్, రాజస్థాన్కి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఎవరు డెవాల్వ్ చేస్తారని చెప్పండి, ఫినాన్స్ కమిషన్. 15th ఫినాన్స్ కమిషన్ ఎంత పర్సెంట్ డెవాల్వ్ చేయమంది, 41%. వాట్ ఈస్ ట్యాక్స్ డెవల్యూషన్ మీ అందరికీ తెలియాలి. ఎవరికైతే ఎకానమీ రాదో బోర్డు ఉంటే బాగా చెప్తాను. కొంచెం హెడ్ఏక్గా ఉండడం, కొంచెం ఫాస్ట్గా కొడుతున్నాను, ఏమనుకోద్దు. ద సెంటర్ ట్రాన్స్ఫర్స్ ఏ షేర్ ఆఫ్ ఇట్స్ డివిజిబుల్ ట్యాక్స్ పూల్ టు స్టేట్స్ యాజ్ రికమెండెడ్ బై ఫినాన్స్ కమిషన్. ద ట్రాన్స్ఫర్స్ ఆర్ అన్కండిషనల్ అండ్ ఫార్మ్ ఆఫ్ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ మెనీ స్టేట్స్. ఫినాన్స్ కమిషన్ అంతే చెప్తుంది, అంతే వెళ్తుంది అనమాట. పర్పస్ ఏంటి, ఈ స్టేట్స్ మధ్య ఈక్వాలిటీ తీసుకుని రావడానికి. మెయిన్గా ఫిజికల్ అంటే బడ్జెట్ పరంగా. ఎన్ష్యూరింగ్ పూరర్ స్టేట్స్ రిసీవ్ మోర్ సపోర్ట్ ఫర్ డెవలప్మెంట్, పూర్ స్టేట్స్కి డబ్బులు వెళ్ళడానికి. రీసెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఆర్టికల్ 280 ప్రకారం ఏం ఎస్టాబ్లిష్ చేస్తాం, ఫినాన్స్ కమిషన్ విచ్ రికమెండ్స్ డివిజన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్య ట్యాక్స్ డివైడ్ చేయడానికి మనం ఫినాన్స్ కమిషన్ పెట్టాం. ప్రిన్సిపల్స్ గవర్నింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నీ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్న మెజర్స్ టు ఇంప్రూవ్ ఫిజికల్ స్టెబిలిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 270 ఏం చెప్తుంది, ప్రొవైడ్స్ ఫర్ లెవీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఆర్టికల్ 270 ప్రకారం ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాటిని డివిజిబుల్ పూల్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ ఇస్తుంది. అండ్ 275 స్టాచ్యుటరీ గ్రాంట్స్ అంటాం అనమాట వాటి కోసం. 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ గురించి ఉంటుంది. అండ్ 268 to 269 బేసికలీ డీల్స్ విత్ అసైన్మెంట్ ఆఫ్ సర్టన్ ట్యాక్సెస్ టు స్టేట్స్, ఎగ్జాంపుల్ జిఎస్టీ ఆన్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా పాలిటీ రిలేటెడ్, ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ మీ గురించి యాడ్ చేయించాను. ఇవన్నీ కూడా కరెంట్ మీ గురించి యాడ్ చేయించాను. ద 15th ఫినాన్స్ కమిషన్ ఫిక్స్డ్ ఎంత, 41% ఆఫ్ డివిజిబిలిటీ ఫూల్. ఎందుకంటే 14th ఫినాన్స్ కమిషన్ ఎంత పెట్టింది, 42%. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం పోయింది, స్టేట్ హుడ్ పోయి యూనిటీ కింద మారిపోయింది. డెవల్యూషన్ ఫార్ములా లోపల ఏమేమి ఉంటాయి చూడండి. ఇన్కమ్ డిస్టెన్స్, 2011 పాపులేషన్, ఏరియా, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ట్యాక్స్ ఎఫర్ట్. అన్నిటికంటే ఎక్కువ ఇది ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ. ఈ ఆర్డర్ అడుగుతాడు 15th ఫినాన్స్ కమిషన్లో హైయెస్ట్ దేనికి ఇస్తున్నావు, ఇన్కమ్ డిస్టెన్స్. సెకండ్ పాపులేషన్కి, ఏరియాకి 15%. ఫారెస్ట్ అండ్ థర్డ్, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి థర్డ్.
ఫోర్త్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి ఫోర్త్ లాస్ట్ ట్యాక్స్ ఎఫర్ట్. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేస్తాడు. ఇన్కమ్ డిస్టెన్స్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం, పాపులేషన్ అండ్ ఏరియాకి సెకండ్ ఇచ్చాం, తర్వాత డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి థర్డ్ ఇచ్చాం, ఫోర్త్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి ఫోర్త్ ఇచ్చాం, లాస్ట్ ట్యాక్స్ ఎఫర్ట్కి 5 ఇచ్చాం. ఇలాగ అడుగుతాడు ఆర్డర్. 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం వీటిని ఆర్డర్లో పెట్టండి అడుగుతాడు క్వశ్చన్. మీరు నోట్స్ లోపల నేను చెప్పినట్టు ఆర్డర్ని రాసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ క్వశ్చన్ రండి. విత్ రెఫరెన్స్ టు ట్యాక్స్ డెవల్యూషన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. The share of states in the divisional pool of central taxes recommended by Finance Commission under 280. Right kada? First statement is right. Tax devolution is constitutional obligation and not discretionary of union government. Constitutional obligation. Third, the Finance Commission may recommend granting aid to states under 275 or 270. Chappandi. 275 ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్టాచ్యుటరీ గ్రాంట్స్ చెప్తుంది, 270 ప్రకారం కూడా చేయొచ్చు. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో క్వశ్చన్ ఇలా రాకపోవచ్చు, ఇక్కడ వర్డింగ్ కొంచెం బాగాలేదు. బట్ నేను చెప్తున్న ఫినాన్స్ కమిషన్ ఎవరు? ఇన్కమ్ డిస్టెన్స్ ఫస్ట్ ప్లేస్, పాపులేషన్ అండ్ ఏరియా సెకండ్ ప్లేస్. చూసుకోండి 2011 సెన్సస్ తీసుకున్నాం. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ థర్డ్ ప్లేస్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఫోర్త్ అండ్ లాస్ట్ ట్యాక్స్ ఎఫర్ట్ లాస్ట్ ప్లేస్. సో ఇవాళ అన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. చాలా స్టేట్స్, ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి, వాళ్ళకి తక్కువ వస్తున్నాయి. యూపీ లాంటి స్టేట్స్ నుంచి తక్కువ డబ్బులు వెళ్తున్నాయి, ఎక్కువ వెళ్తున్నాయి బికాస్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ డెవల్యూషన్. నెక్స్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో DGCA ఇండిగో ప్రైజర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ లోపల క్వశ్చన్ రావచ్చు. దాని గురించి న్యూ నార్మ్స్ గురించి డిస్కస్ చేసాం, ధృవ గురించి డిస్కస్ చేసాం. షార్ట్ చూడండి. ధృవ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. తర్వాత అది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఉంటుంది. తర్వాత చైనా మస్ట్ గివ్ అష్యూరెన్స్, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్ క్లాష్ అయింది కాబట్టి. సో చైనా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. బేసికల్లీ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియన్ సిటిజన్స్ని వాళ్ళు హరాస్ చేయకూడదు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు. తర్వాత షెకావత్ మన ఎవరైతే ఉన్నారో కల్చర్ మినిస్టర్, టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్, నాగాలాండ్ లోపల హార్న్బిల్ ఫెస్టివల్ లాంచ్ చేశారు. సో ఈ సంవత్సరం ఏం లాంచ్ చేసాం? మాన్ ఎడిషన్ అనమాట. ఎక్కడది? మాన్ టౌన్, నాగాలాండ్లో జరిగింది, కోనియాక్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోపల. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయలేం. తర్వాత ఇండియా-చైనా రిలేషన్స్ మెయిన్స్ ఆర్టికల్, ఎందుకంటే 15th 5-year ప్లాన్ ఆఫ్ చైనా అనౌన్స్ చేశారు. చైనా యొక్క జీడిపి 20 trillion, ఇండియా 3.8 trillion. వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $13,000, మన ఇండియాది 2,000. సో మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా తీసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ సిటిజన్షిప్ గురించి. సో సిటిజన్షిప్ ఆర్టికల్ ఏదైతే ఉందో మీరు ప్రతిదీ కూడా సిటిజన్షిప్ ఆర్టికల్లో మీకు చాలా అంటే చాలా డెప్త్గా నేను అంతా కవర్ చేశాను. మీరు కేవలం పాలిటీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మిగతాదంతా చదువుకోండి సిటిజన్షిప్ గురించి. మన LTX క్లాసెస్లో మీ గురించి బంపర్ ఆఫర్ ఏంటంటే క్రాష్ కోర్స్ లాంచ్ అయిపోతున్నాం. అన్నీ కూడా 2 monthsలో కొట్టేయబోతున్నాం, ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్తో కలిపి. సో ఎవరెవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో క్రాష్ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ అందరికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. 12,000 రూపీస్కి క్రాష్ కోర్స్ రాబోతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. మీరు అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి, క్రాష్ కోర్స్ తీసుకోండి. రేపటి నుంచి మళ్ళీ మన ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తాను, అక్కడి నుంచి లైవ్ ప్రొవైడ్ చేస్తాను. సారీ ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ కలిగి ఉంటే, కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ మీకు హిందీ అనాలిసిస్ అప్లోడ్ చేయాలి అని మెయిన్ మోటివ్తో ఎలా ఉన్నా సరే చెప్పేశాను. సో కొంచెం ఇబ్బంది అయి ఉంటే సారీ గైస్. సో ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ ఆల్ రైట్. వింటర్ సీజన్ వచ్చింది, కొంచెం హెల్త్ జాగ్రత్త చూసుకోండి. నేను ట్రావెల్ చేయడం ఈ చలి దానివల్ల కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయినట్టుంది, హెడేక్ కూడా ఉంది బాగా. బట్ మన ప్రిపరేషన్ అనేది ఆగకూడదు. నాకు ఎంత జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేనైతే చదువు ఆపను. సో మీరు కూడా అదే ఫిలాసఫీ తీసుకోండి, ఎందుకంటే చదవడానికి ఏముంది, బెడ్ మీద పడుకొని చదువుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఇంటెన్షన్ అనమాట. సో మీకు నాకన్నా ఇంకా ఎక్కువ ఉండాలి మోటివేషన్, ఎందుకంటే మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్లో ఉన్నారు, ఇంకా చాలా నేర్చుకుంటున్నారు కాబట్టి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. మనకి ఎగ్జామ్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. మీ గురించి బ్లాక్ బస్టర్ ఇయర్ ఆఫర్ 20% ఆఫర్ పెట్టాం. తర్వాత క్రాష్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఎవ్రీడే హిందీ అనాలిసిస్, మీ గురించి SNT ఎన్వైర్న్మెంట్ వీక్లీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఐఎమ్ ఓన్లీ
ఎందుకు చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ యూ, మీ గురించే చేస్తున్నాను అనమాట. ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ ఫర్ యూ గైస్, ఇంకెవరి గురించి కాదు. సో ప్లీజ్ 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 యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరు ఏవేవైతే ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నానో, సిటిజన్షిప్ ఏదైతే ఉందో సిటిజన్షిప్ గురించి పాలిటీ నోట్బుక్ తీసి చదువుకోండి. డ్రాగన్, ఎలిఫెంట్, ట్యాంగో ఏదైతే అక్కడ డేటా పాయింటర్స్ ఉన్నాయో రాసుకొని వాటి మీద రివైజ్ చేసుకోండి. ఇండియా చైనా రిలేషన్షిప్. థర్డ్, హార్న్బిల్ ఫెస్టివల్. ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి, ఆ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎంత ఘనంగా జరుగుతుంటుందో. తర్వాత చైనా మస్ట్ గివ్ ఎష్యూరెన్స్ వోంట్ బి టార్గెటెడ్. మెయిన్గా ఇష్యూ రిలేటెడ్ ధ్రువ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల అడిగేస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కానీ గవర్నెన్స్ కానీ క్వశ్చన్ పడిపోద్ది. ప్లీజ్ దాన్ని యూపీ అయితే లింక్ చేయొచ్చు, చూసుకోండి. డీజీసీఏ రూల్స్ ఇది కూడా అడగొచ్చు. ఇండిగో ఫ్లైట్ క్రాష్ ఎంత పెద్ద అయిందో తెలుసు కదా. ట్యాక్సేషన్ మీకు ఏదైతే 15th ఫినాన్స్ కమిషన్ చెప్పానో దాని బేస్ మీద క్వశ్చన్ రావచ్చు. ఇప్పటికే చాలా ఎగ్జామ్స్లో సిఏపిఎఫ్ ఎగ్జామ్స్లో వచ్చే 15th ఫినాన్స్ కమిషన్ టైం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ కాబట్టి సో ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. ఎవరు కూడా టైంని వేస్ట్ చేసుకోవద్దు. మనకు ఉన్నది చాలా తక్కువ టైం. మీరు ఫాస్ట్గా జాబ్స్ కొట్టుకొని నెక్స్ట్ వాటికి వెళ్ళిపోవాలి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ లోపల కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్. మనం ప్రతి కోర్స్ మీద మీకు 20% ఆఫ్ ప్రొవైడ్ చేసాం కాబట్టి సో మీరు అందరికీ 31st డిసెంబర్ వరకు ఈ అన్ని ఆఫర్స్ కూడా వ్యాలిడ్ ఉన్నాయి. సో ప్లీజ్ యూటిలైజ్. మన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రూప్ 2 700 to 800 వస్తాయంట. 2500 అదేదైతే చెప్పారో అంతా సో అంత ఎక్కువ రావు, బట్ 700 to 800 వస్తాయి. గ్రూప్ 1 150 to 180 వస్తాయి. మంచి నోటిఫికేషన్స్, మెయిన్గా ఉమెన్కి మంచి నోటిఫికేషన్. స్టేట్లో 1/3 పోస్టులు ఉన్నాయి, 1/3 రిజర్వేషన్ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. అస్సలు 1 minute కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఇదే టైము ర్యాంక్ కొట్టేయండి, సర్వీస్ లోపలికి వెళ్ళిపోండి, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ ఫిలాసఫీ. నేను ఫాలో అయ్యే ఫిలాసఫీ అదే, మీకు అదే ఫాలో అవ్వమని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. మీ గురించి ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇట్ విల్ ఆల్సో బీ అప్లోడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.